ఎంతగానో స్తుతిస్తున్నాను. అందరూ ఒకసారి చేతులు పైకెత్తి ఒకసారి అందరూ దేవునికి స్తోత్రం చెప్తారండి. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యంలోనికి నేరుగా మనం వెళ్దాం. సమయము చాలా కావస్తుంది కనుక దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 31వ వాక్య భాగాన్ని చదువుకుందాం. యూదయ, గలిలయ, సమరయ దేశములు నంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణీయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. చాలు. వ్రాయబడిన ఈ వాక్య భాగంలో ఓ చక్కని మాట ఈ ఉదయకాలం మీకు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. సంఘము క్షేమాభివృద్ధి నొందుచు అంటే కట్టబడుచు, అభివృద్ధి చెందుతూ, క్షేమాభివృద్ధి చెందుచు విస్తరించబడుతుందనే మాటని మనం ఇక్కడ చదువుతున్నాం. అంత మాత్రమే కాదు, దేవుని ద్వారా సమాధానమును అనుభవిస్తూ, పరిశుద్ధాత్మ ద్వారా ఆదరించబడుతూ, ఈ మాటలు ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. ఒకటి, సంఘము క్షేమాభివృద్ధి నొందడం, విస్తరించబడడం. 2, దేవుని చేత సమాధానము కలిగి దేవుని చేత ఆదరించబడ్డం. ఆది కాలములో మొదటి శతాబ్దములో సంఘము ఇలా ఉందని వాక్యంలో రాయబడి ఉంది. వాక్యం ద్వారా దేవుడు ఈ మాటలు మనకు చెప్తూ ఉన్నాడు. ఎంతగా విస్తరించబడింది సంఘం, ఎంతగా కట్టబడింది సంఘం, ఎంతగా క్షేమాభివృద్ధి నొందింది సంఘం ఆలోచిస్తే, రాజులు, రాజ్యాలు, వ్యక్తులు ఆ సంఘాన్ని చూసి అసూయపడుతూ ఈ సంఘ విస్తరణ ఆపాలి, సంఘ అభివృద్ధిని ఆపాలి, సంఘాన్ని పాడు చేయాలి, సంఘము లేకుండా చేయాలి అని ప్రపంచమంతా ఒకటైపోయి, రాజులు, రాజ్యాలు ఒకటైపోయి సంఘాన్ని పాడు చేయడానికి, సంఘాన్ని నాశనం చేయడానికి, సంఘం అనేదే లేకుండా భూమి మీద పరిపూర్ణంగా నిర్మూలన చేయడానికి సంఘం మీద భయంకరమైన దాడులు ప్రపంచమంతా ఒకటి చేసే పరిస్థితి. ఎంతమంది సంఘం మీద దాడి చేసినా, ఎన్ని విధాలుగా సంఘాన్ని హింసించినా, బాధించినా, పడగొట్టడానికి ప్రయత్నం చేసినా సంఘం మాత్రం క్షేమాభివృద్ధి నొందుతూనే ఉందంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంఘానికి క్షేమం ఎప్పుడు ఉంది, సమాధానం, సంతోషం, క్షేమం, ఆదరణ ఎప్పుడు సంఘంలో ఉంది. ఒకవైపు సంఘాన్ని పాడు చేయడానికి రాజులు, రాజ్యాలు, వ్యక్తులు సంఘాన్ని ఎంత హింసించినా, ఎంత శ్రమ పెట్టినా, ఆ శ్రమ, ఆ హింస, ఆ దాడులు
సంఘానికి దేవుని ద్వారా వచ్చే క్షేమాభివృద్ధిని ఆపలేకపోయాయి. శత్రువు ఎంత ప్రయత్నం చేసినా సంఘాన్ని నాశనం చేయాలని దేవుని ద్వారా వచ్చే ఆ అభివృద్ధిని శత్రువు ఆపలేకపోయాడు. ఎంత శ్రమ పెట్టినా ఆ సంఘములో దైవికమైన సమాధానం ఉంది. హల్లెలూయా అంటున్నారా? ఎంత హింసించినా, ఎంతగా అభివృద్ధిని అడ్డుకున్నా ఆ మొదటి శతాబ్దపు సంఘం విస్తరిస్తూనే ఉంది, ఫలిస్తూనే ఉంది, అభివృద్ధి చెందుతూనే ఉంది, ఆదరించబడుతూనే ఉంది, సమాధానంతోనే ఉంది, క్షేమంగానే ఉంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈ మాటలు చదువుతున్నప్పుడు చూడండి, దేవుడు ఆ సంఘానికి క్షేమాభివృద్ధిని కలిగించేది, సంఘానికి సమాధానం ఇచ్చేది ఎవరంటే దేవుడు. దేవుడు కలిగిస్తున్న ఆ క్షేమాభివృద్ధిని ఎవ్వరు కూడా అడ్డగించలేకపోయారు. దేవుడు ఒక వ్యక్తికి క్షేమాన్ని ఇచ్చినప్పుడు దాన్ని ఎవరు దొంగలించలేరు. ఆమేన్. అర్థమవుతుందా? ఒక వ్యక్తికి దేవుడు అభివృద్ధిని ఇచ్చినప్పుడు, క్షేమాన్ని ఇచ్చినప్పుడు, సమాధానం ఇచ్చినప్పుడు ఏ రాజ్యము, ఏ రాజు, ఏ శత్రువు, ఏ వ్యక్తులు, ఏ పరిస్థితి కూడా దేవుడు ఇచ్చే ఆ అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని దొంగలించలేవు. ఆమేన్. ప్రారంభ దినాల్లో దేవుడే తన కనుదృష్టిని సంఘం మీద నిలిపి సంఘాన్ని క్షేమాభివృద్ధిలోనికి దేవుడు తీసుకుని వెళ్తా ఉన్నాడు. కనుక ఎవ్వరు కూడా, ఈ రాజ్యము, ఈ రాజు, ఈ వ్యక్తులు కూడా సంఘ అభివృద్ధిని అడ్డగించలేకపోయారు. అడ్డగించాలని ప్రయత్నాలు చేశారు, కానీ ఆపలేకపోయారు. దేవుడు నీకు ఎప్పుడైనా ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు, చెయ్యాలనుకున్నప్పుడు సాతాను దాన్ని ఎంత అడ్డుకున్నా దాన్ని శత్రువు ఆపలేడు. దేవుడు చెయ్యాలనుకున్న దాన్ని చేస్తాడు. దేవునికి స్తుతి కలుగును గాక. అర్థమవుతుందండి? చూడండి, ఒక మాట మీరు అందరూ అర్థం చేసుకోవాలి. మన దేవుడు ఎవరంటే మనకి క్షేమాన్ని ఇచ్చే దేవుడు. అర్థమవుతుందా? దేవుడు నీకు, నీ కుటుంబానికి, నీవు కలిగిన సమస్తానికి, సంఘం అంటే ఆయన పిల్లలు, ఆయన శరీరం, ఆయన ప్రజలు, ఆయన రక్తంలో కడగబడిన జనాంగం, ఆయన సొత్తు. దేవుడు తన ప్రజలకి ఎప్పుడూ క్షేమాన్ని ఇస్తాడు. దేవుడికున్న గుణం ఏంటంటే దేవుడు ఎప్పుడూ కూడా అభివృద్ధిని కలిగిస్తాడంటే. ఆమేన్ చెప్పండి. దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలు అభివృద్ధి చెందాలి, ఫలించాలి, విస్తరించాలి, క్షేమంగా ఉండాలి, బాగోవాలని దేవుని హృదయం అంతా ఉంటుందంట కదా. దేవుడు అవాదములు చేసినప్పుడు కూడా అలాగే కదని దీవించాడు. మీరు ఫలించి అభివృద్ధి నుండి భూమిని నిండించాలన్నాడు దేవుడు. అంటే దేవుని హృదయంలో ఉన్న ఆశ అది. దేవుని ప్రజలు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, క్షేమంగా ఉండాలి, కట్టబడాలి, ఎదుగుతూ ఉండాలి. ఆమేన్. క్షేమాభివృద్ధి అనే మాటకి కింద ఫుట్ నోట్లు ఏముంటుందంటే కట్టబడ్డం అని ఉంటుంది. చెప్పండి, ఏముంది అక్కడ? లక్ష్మి, కింద ఏముంది అక్కడ ఫుట్ నోట్లో? కట్టబడుచు అంటే కట్టబడుతుంది. రోజు రోజుకి కట్టబడుతూ ఉంది సంఘం, ఎదుగుతూ ఉంది, ఫలిస్తూ ఉంది, అభివృద్ధి చెందుతూ ఉంది. నీ జీవితం, నా జీవితం ఎప్పుడు ఒకే స్థితిలో ఉండడం దేవునికి ఇష్టం కాదు. మనం కట్టబడాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కట్టబడాలి, ఎదగాలి, ఎదుగుతూ ఉండాలి, అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఒకటి ఆత్మీయంగా. ఆమేన్ చెప్పండి. ఆత్మీయంగా దేవుని ప్రజలు కట్టబడాలి. ఒక స్థలం ఉంది, ఒక ఇల్లు కట్టుకున్నావు. ఫస్ట్ ఒక గది కడతావు, తర్వాత 2 గదులు కడతావు, మళ్ళీ స్లాబ్ వేస్తావు, మళ్ళీ దాని మీద ఇంకో స్లాబ్ వేస్తావు, మళ్ళీ దాని మీద ఇంకోటి ఏదో వేయాలనుకుంటావు. అనుకుంటారా? అనుకోరా? దేవుడు కూడా దాన్ని ఆశిస్తున్నాడు. అయితే ముందు
నువ్వు ఆత్మీయంగా కట్టబడాలి, ఆత్మీయంగా ఎదగాలి. ఎప్పుడు ఫస్ట్ ఫ్లోర్లోనే ఉండకూడదు, సెకండ్ ఫ్లోర్లోకి రావాలి. ఆమెను చెప్పండి. సెకండ్ ఫ్లోర్లో ఉండకూడదు, థర్డ్ ఫ్లోర్లోకి రావాలి. నీ ఆధ్యాత్మిక అంతస్తులు పెరుగుతూ రావాలి, కట్టబడాలి, ఎదగాలి, ఆత్మీయంగా వర్ధిల్లుతూ ఉండాలి. అలాగే అన్ని విషయాల్లో దేవుని ప్రజలు, దేవుని సంఘం అభివృద్ధి చెందాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఎవరంటే అభివృద్ధి చేసేవాడు. సాతాను నీ అభివృద్ధిని అడ్డగించడానికి, నువ్వు కట్టబడకుండా నిన్ను ఎలాగైనా సరే నాశనం చేయాలని అనేక సార్లు నిన్ను శ్రమ పెట్టడానికి, హింసించడానికి, పాడు చేయడానికి నీ మీద, వింటున్నారా, కొన్నిసార్లు నేరుగా, కొన్నిసార్లు ఇండైరెక్ట్గా, కొన్నిసార్లు మనుషుల్లో నుంచి, కొన్నిసార్లు పరిస్థితుల్లో నుంచి సాతాను వచ్చి నిన్ను అణిచివేయాలని ప్రయత్నం చేస్తాడు. దేవుడేమో నిన్ను ఎదిగించాలనుకుంటాడు, సాతానేమో నిన్ను అణిచివేయాలనుకుంటాడు. సాతాను స్వభావం ఏంటంటే ఎప్పుడు నీ అభివృద్ధిని అడ్డగించడం. దేవుని స్వభావం ఏంటంటే ఎప్పుడు కూడా నిన్ను అభివృద్ధి పరచడం. హల్లెలూయా. అయితే దేవుడు ఆది సంఘాన్ని అభివృద్ధి చేస్తున్నాడు, కడుతున్నాడు, విస్తరించబడుతుంది, సంఘం ఎదుగుతూ ఉంది. అలాంటి సమయాల్లో శత్రువు సంఘాన్ని పాడు చేయడానికి, హింసించడానికి, శ్రమ పెట్టడానికి అనేకమైన వ్యక్తుల్ని లేపి సంఘాన్ని పాడు చేయడానికి, సంఘాన్ని హింసించడానికి శత్రువు పూనుకున్నాడని వాక్యంలో దేవుడు చెప్తా ఉంటున్నాడు. చూడండి ఒకసారి, కొంచెం వెనక్కి వెళ్తే 8వ అధ్యాయం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు, 8వ అధ్యాయం అపొస్తలుల కార్యం మొదటి నుంచి చదివితే, గొప్ప హింస కలిగినందున యోదయ చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్తెఫనుని సమాధి చేసి అతని గురించి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా జోచి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘాన్ని పాడు చేస్తా ఉన్నాడు. సంఘము హింసించబడుతున్న దినాలు, సంఘము పాడు చేయబడుతున్న దినాలు. అంటే సంఘాన్ని పాడు చేయడానికి, సంఘాన్ని హింసించడానికి, సంఘాన్ని శ్రమ పెట్టడానికి అనేక మంది వ్యక్తులు సంఘానికి వ్యతిరేకంగా లేచిన పరిస్థితి. కానీ విషయం ఏంటంటే, ఇక్కడ చూడండి, సౌలు గురించి మనం చదువుతున్నాం. సౌలు సంఘాన్ని పాడు చేయడమే తనకి ప్రాణాధారంగా చేసుకున్నట్టు, ఆయన ఉద్యోగమే అది, సంఘం పాడు చేయడం. కొంతమంది వ్యక్తులు సంఘాన్ని హింసిస్తూ, సంఘాన్ని పాడు చేస్తూ, సంఘాన్ని నాశనం చేయాలని అనేక రకాలుగా ప్రయత్నం చేసినటువంటి దినాలు అవి. కానీ దేవుడిచ్చే అభివృద్ధిని, దేవుడిచ్చే క్షేమాన్ని ఏ వ్యక్తి, ఏ శక్తి కూడా ఆపలేకపోయాయి. స్తోత్రం చెప్పండి. ఎవరు ఆపలేదండి. సంఘాన్ని హింసిస్తున్న కొలది, సంఘాన్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్న కొలది, సంఘాన్ని శ్రమ పెడుతున్న కొలది, సంఘాన్ని అణిచివేయాలని ప్రయత్నాలు జరుగుతున్న కొలది సంఘం ఏమైపోయిందంటే కట్టబడుతూ, అభివృద్ధి చెందుతూ, ఎదుగుతూ, విస్తరించబడిపోతూ ఉందంటే. స్తోత్రం చెప్పండి. గమనించండి, దేవుడు నిన్ను పైకి లేపాలనుకున్నప్పుడు, దేవుడు నిన్ను కడుతున్నప్పుడు, దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తున్నప్పుడు, దేవుడు నీకు క్షేమాన్ని ఇస్తున్నప్పుడు, ఒక మాటలో చెప్పాలంటే దేవుడు నీ జీవితంలో పని చేస్తున్నప్పుడు సాతాను క్రియ ఏది కూడా నీ జీవితంలో పని చేయదు. దేవుడు పని చేస్తున్నప్పుడు, దేవుడే నీ పక్షం గుండి నిన్ను పైకి లేపుతా ఉంటే దేవునికి విరోధంగా ఎవరు నిలబడతారో చెప్పండి? ఎవరైనా నిలవబడగలరా? నిలవబడి గెలవగలరా? దేవుడు నిన్ను లేపుతున్నాడు పైకి, దేవుడు నిన్ను కడుతున్నాడు, దేవుడు నీకు క్షేమాన్ని ఇస్తున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు నీ జీవితంలో పనిచేస్తున్నాడు. దేవుడు నీ జీవితంలో పనిచేస్తున్నప్పుడు దేవుని కుమారుడుగా, కుమార్తెగా ఉన్న నీకు వ్యతిరేకంగా సాతాను లెగుస్తాడా? ఒకవేళ లెగిస్తే మాత్రం నీకు విరోధంగా రూపించబడి న్యాయుధమైన వర్ధిల్లుతుందా? వర్ధిల్లదు. స్తోత్రం చెప్పండి. వర్ధిల్లదు. ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుని ప్రజలను పాడు చేయడానికి, హింసించడానికి, నాశనం చేయడానికి
శత్రువు అనేక రకాలుగా దేవుని ప్రజల మీద దాడి చేస్తూ వచ్చాడు. కానీ దేవుడు తన ప్రజల్ని విడిచిపెట్టలేదు. స్తోత్రం చెప్పండి. దేవుడు తన ప్రజల్ని మర్చిపోలేదు. దేవుడు తన ప్రజల్ని దాటి వెళ్ళిపోలేదు. శత్రువు దేవుని పిల్లల్ని హింసిస్తున్న కొలది, శ్రమ పెడుతున్న కొలది దేవుడు ఇంకా వారిని లేవనెత్తడం మొదలుపెట్టాడు. బైబిల్ అంతా అదే మనకి బోధిస్తూ ఉంది. నిర్గమకాండం మీరు చూడగలిగితే ఇశ్రాయేలీలు చూడండి, యోసేపు ఐగుప్తుకి పరదేశిగా వచ్చాడు. వచ్చి ఐగుప్తులో దేవుని చేత హెచ్చించబడ్డాడు. ఒక పరదేశిగా, ఒక బానిషిగా ఐగుప్తుకు వచ్చినటువంటి యవనస్తుడైన యోసేపు అదే ఐగుప్తులో ప్రధానిగా మారిపోయాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోసేపు అన్నలు యోసేపుని గుంటలో వేసేశారు కదా. యోసేపునే లేకుండా చేయాలనుకున్నారు. యోసేపు పేరు అనేది భూమి మీద లేకుండా చేయాలనుకున్నారు. తన అన్నలు, తన ఇంట్లో ఉన్నవారు యోసేపుని అణిచివేస్తూ ఉంటే దేవుడు యోసేపుని లేవనెత్తుతూ ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. చూసారా, అక్కడ దేవుడు యోసేపుని విడిచిపెట్టలేదు. విడిచిపెట్టాడండి దేవుడు? విడిచిపెట్టలే. సొంత అన్నలే యోసేపుని అణిచివేయాలనుకున్నారు, చంపాలనుకున్నారు, నాశనం చేయాలనుకున్నారు, గుంటలో వేసేశారు, ఇష్మాయేలుకి అమ్ముకున్నారు. కానీ దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు యోసేపుని లేవనెత్తాలనుకున్నాడు. యోసేపుకి వ్యతిరేకంగా అన్నలు లేచినా చూడండి, పోతిఫర్ యోసేపుని కొనుక్కున్నాడు. పోతిఫర్ ఇంట్లో యోసేపు బానిసగా ఉన్నాడు. అయితే యథార్థంగా, నమ్మకంగా, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన జీవిస్తున్న విధానాన్ని బట్టి పోతిఫర్ యోసేపుని నమ్మి ఇంట్లో ఉన్న సమస్తాన్ని అతని చేతులకు అప్పగించాడు. యోసేపు వచ్చిన కాలం నుండి పోతిఫర్ ఇంట్లో ఉన్నవన్నీ కూడా దీవించబడుతూ వచ్చాయంట. హల్లెలూయా. రోజులు గడుస్తున్న క్రమంలో శత్రువు మరొకసారి పోతిఫర్ భార్య ద్వారాగా వచ్చాడు యోసేపు దగ్గరికి, యోసేపు జీవితాన్ని అణిచివేయాలని. ముందేమో అన్నల ద్వారా, ఇప్పుడేమో ఎక్కడ పని చేస్తున్నాడో తన యజమానుల ద్వారాగా అణిచివేయబడే పరిస్థితి వచ్చింది. అక్కడ యోసేపు జీవితాన్ని శత్రువు పూర్తిగా నాశనం చేయాలనుకున్నాడు. అక్కడి నుంచి దేవుడు తప్పించేశాడు. శత్రువు ఎంతగా యోసేపు జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉందో, అతని మీద దాడి జరిగే ప్రతిసారి కూడా దేవుడు అడ్డుకుంటూ వచ్చాడు. ఆమేన్ చెప్పండి. చూసారా, దేవుడు విడిచిపెట్టేసాడని యోసేపుని విడిచిపెట్టలే, అడ్డుకుంటూ వచ్చాడు, దాన్ని ఆపుతూ వచ్చాడు. ఎందుకంటే దేవుని మనసులో ఒకటి ఉంది, యోసేపుని హెచ్చించాలి, యోసేపుని పైకి లేపాలి, యవనస్తుని దేశానికి ప్రధానిగా చేయాలి. ఆయన పట్ల ఒక దర్శనం ఉంది, దేవునికి ఒక పిలుపు ఉంది, ఒక ప్రణాళిక ఉంది. ఈ ప్రణాళికని ఏ వ్యక్తులు, ఏ శక్తులు కూడా పాడు చేయలేవు. కాబట్టి దేవుడు యోసేపుని క్రమముగా తప్పించుకుంటూ ఒకానొక రోజు, ఒకానొక సమయం వచ్చేసరికి దేవుని బిడ్డలారా, అదే ఐగుప్తు దేశంలో ఫరోకి తండ్రిగా, ఐగుప్తు దేశానికి దేవుడిగా యోసేపుని దేవుడు మార్చేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూసారా, దేవుడు యోసేపుని లేపుతున్నప్పుడు, హెచ్చిస్తున్నప్పుడు, అభివృద్ధి చేస్తున్నప్పుడు, కడుతున్నప్పుడు చాలామంది అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫెయిల్ అయిపోయాయి, అన్ని నిర్మూలమైపోయాయి. దేవుని ప్రణాళిక నెరవేర్చబడింది. యోసేపు ఐగుప్తులో స్థిరపడిన తర్వాత దేవుడిచ్చిన దర్శనం ప్రకారంగా, కల ప్రకారంగా ఆయన తండ్రి, ఆయన అన్నదమ్ములు, ఇశ్రాయేలీయులందరూ కూడా ఐగుప్తు దేశానికి యోసేపు దగ్గరికి వచ్చారు ఆహారం కొరకు. అది దేవుడిచ్చినటువంటి కళ. అతనికి 17 సంవత్సరాల వయసులో దేవుడు ఒక కళ ఇచ్చాడు. ఏంటా కళ? పొలములో ఆయన పన్నులు నిలబడ్డాయి, మిగతా పన్నులన్నీ కూడా, వాళ్ళ అన్నదమ్ముల పనులన్నీ కూడా ఆయన ఎదుట సాగిలు పడ్డాయి. ఇంకో కళ, ఆ కళలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలన్నీ వచ్చి సాగిలు పడతా ఉన్నాయి. 17 సంవత్సరాల వయసులో యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు వచ్చిన కళ అది.
40-50 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆ కళ అలాగ నెరవేర్చబడింది. దేవుడు నీకు ఎప్పుడైనా ఒక దర్శనం, ఒక ప్రవచనం, ఒక కళ, ఒక వాగ్దానం ఇస్తే భూమి ఆకాశాలు గతించిపోయినా ఆ మాట నెరవేర్చబడుతుంది. అన్నా ఒక ప్రవచనం విడుదలైంది, మరి సంవత్సరం అయిపోయిందని ఇంకా జరగలేదంటే ఏమో తెలియదు. అది సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు, కానీ జరుగుతుంది. చూడండి, నేను ఒకరోజు ఒక ప్రాంతానికి వెళ్ళాను. ఒక మీటింగ్కి వెళ్తే నన్ను మీటింగ్కి పిలిచినటువంటి పాస్టర్ గారికి పిల్లలు లేరు. ఆయనకి వివాహం జరిగి దాదాపుగా 6-7 సంవత్సరాలు అయిపోయింది, పిల్లలు లేరు. అయితే నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక ప్రవచనం విడుదలైంది. దేవుడు మాట్లాడుతున్నాడు, నా కుమారుడు, నా సేవకుడు భయపడద్దు, శామ్యూయల్ లాంటి ఒక కుమారుడిని నేను నీకు ఇవ్వబోతా ఉన్నాను అని ఒక ప్రవచనం విడుదలైంది. దేవుడు ఏదైతే నాకు చెప్పాడో విశ్వాసంతో నేను ప్రవచనం చేశాను. అయిపోయిన తర్వాత సంవత్సరం గడిచింది, ఏమీ లేదు. 2 సంవత్సరాలు అయింది, ఏమీ లేదు. 3 సంవత్సరాలు అయింది, ఏమీ లేదు. 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. నేను ఈ సంవత్సరం మరలా వారి ప్రాంతానికి నేను మీటింగ్కి వెళ్ళాను. నన్ను పిలిచేసరికి ఆ పాస్టమ్మ గారు పండంటి ఎర్ర దొండపండులాగా ఉన్న కుమారుని తీసుకుని నా ముందుకు నవ్వుకుంటూ వచ్చింది. అమ్మ ఎవరమ్మ అంటే, ఆ రోజు మీరు చెప్పారు కదా కుమారుని దేవుడు ఇస్తాడని, శామ్యూయల్ లాంటి కుమారుని దేవుడు నాకు ఇచ్చాడని చెప్పింది. కానీ ఆ ప్రవచనం ఎప్పటికి నెరవేర్చబడింది? 4 years పట్టింది. దాదాపుగా 11 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎప్పుడు వారికి పిల్లలు. మొన్నే ఆ బాబుకి అన్నప్రాసన కూడా చేశారు. చూడండి, ఎప్పుడైనా ఒక మాట దేవుని దగ్గర నుంచి వచ్చినప్పుడు అది నెరవేర్చబడుతుంది. ఆమేన్ చెప్పండి. నేను బయ్యారంలో ఉంటున్నప్పుడు, ఖమ్మం రాకముందు, మన మేరక్కలు ఉంటారు, ఏ ఊరు, వరమమ్మ ఊరు, జార్జ్ వాళ్ళ అక్క వాళ్ళు, యాదనాయకపురం కదా, వేదనాయకపురం వెళ్ళాను. వేదనాయకపురం చర్చిలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను, సిఎస్సి చర్చిలో. నేను అప్పుడు బయ్యారంలో ఉన్నాను. నన్ను పిలిచారు ఒక ఆన్లైన్ ప్రేయర్లో వాక్యం చెప్పడానికి. నేను వెళ్ళిన తర్వాత ఆ పాస్టర్ గారికి దాదాపుగా 5-6 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు. ఆ రోజు ఆన్లైన్ ప్రేయర్ ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి, స్వస్థత ప్రార్థనలు, అనేక మంది విడుదల పొందుతూ ఉన్నారు. అయితే ప్రార్థనలన్నీ అయిపోయిన తర్వాత నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను ప్రార్థన చేయడానికి. పాస్టర్ గారు వాళ్ళు ఉండే పక్క రూమ్లో. దేవుడు నాతో ఏం చెప్తున్నాడంటే, అసలు నేను తీసుకొచ్చింది ఒక కారణాన్ని బట్టి. ఏంటి ప్రభు, ఇంకో వీళ్ళకి పిల్లలు లేరు, వీళ్ళకి ప్రార్థన చేయి, నేను వీరికి సంతానం ఇవ్వబోతా ఉన్నాను. ఈ సంఘంలో అంతా పరిచయం జరిగింది, అయితే అది ఓకే, కానీ నేను నిన్ను తీసుకొచ్చింది ఎందుకంటే ఈమెకి ప్రార్థన చేస్తామని తీసుకొచ్చి, నువ్వు ప్రార్థన చేయి, నేను గర్భాన్ని తెరవబోతుంది దేవుడు చెప్పాడు. ఇప్పుడు సిఎస్సి ఆర్సీఎంఓలు ప్రవచనాలు నమ్ముతారా? దేవుడు మాట్లాడతాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మాట్లాడుతూ ఉంటాడు, జరుగుతూ ఉంటాయి, అంత తొందరగా ఇన్వాల్వ్మెంట్ అవ్వరు అందులో. అయితే నేను చెప్పేశాను, దేవుడు మీకు సంతానం ఇవ్వబోతా ఉన్నాడు, దేవుడు మీకు గర్భాన్ని తెరవబోతా ఉన్నాడు, దేవుడు అద్భుతం చేయబోతున్నాడు, నన్ను అందుకొరకే దేవుడు తీసుకొచ్చాడు అని నేను ప్రార్థన చేసి కన్నీళ్ళతో ఆ నైట్ వెళ్ళిపోయాను. సంవత్సరం అయిన తర్వాత ఆ మేరక్కని అక్క వాళ్ళ అబ్బాయి ప్రసన్న ఉన్నాడు కదా, ప్రసన్న దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు అప్పుడు చెప్పారు కదా సంవత్సరం అయింది ఇంకా పిల్లలు లేరంటే అని అడిగాడంట. ప్రవచనం చెప్పింది నేనా, దేవుడా? నేను అన్నాను ప్రసన్నతో, ఏం కాదు నాన్న, ఒక టైం ఉంటుంది, ఖచ్చితంగా దేవుడు దాన్ని నెరవేరుస్తాడు, కనిపెట్టుకోమని కంగారు పడద్దు. 2వ సంవత్సరం వచ్చింది, ఏమీ లేదు. 3వ సంవత్సరం వచ్చేసరికల్లా దేవుడు గర్భాన్ని తెరిచాడు. ఒకరోజు మరలా ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు చెప్తా ఉన్నారు, దేవుడు వారికి గర్భఫలం ఇచ్చింది. చూడండి, దేవుడు ఏదైనా ఒకటి చెప్పినప్పుడు అది నెరవేర్చబడుతుంది. అర్థమవుతుందా? అబ్రహాముకి 75 సంవత్సరాలు దేవుడు ప్రత్యక్షమై నేను నీకు సంతానం ఇస్తానని చెప్పాడు. నమ్మాడు, విశ్వసించాడు, నిరీక్షణ కలిగి, అంటే ఎదురు చూశాడు. 25 సంవత్సరాల తర్వాత అది నెరవేర్చబడింది. ఎన్ని సంవత్సరాలు పట్టింది బిడ్డ? అని జరిగిందా జరగలేదా చెప్పండి. జనవరి 1కి మీరు అందరూ వాగ్దానాలు తీసుకుంటారు. నమ్మండి, విశ్వసించండి, దాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి, ఏదో ఒక రోజు ఖచ్చితంగా అది నెరవేర్చబడుతుంది. ఆమె సరే, దేవుడు యోసేపుకి ఒక దర్శనం ఇచ్చాడు, ప్రవచనం ఇచ్చాడు, కళ ఇచ్చాడు, అది నెరవేర్చబడింది. 17 సంవత్సరాల వయసులో ఇచ్చాడు. దాదాపుగా ఆయనకి 40 సంవత్సరాలు తర్వాత వివాహం జరిగింది. అక్కడ
ఐగుప్తులో ఆయన ఒక ప్రధానిగా స్థిరపడిపోయాడు. దేవుడిచ్చిన దర్శనం ప్రకారంగా అన్నదమ్ములు తండ్రి అందరూ వచ్చి ఒకరోజు ఆహారం కొరకు యోసేపు ఎదుట సాగిలు పడ్డారు. అది వాక్యంలో మనం చదువుతున్నాం. తర్వాత యోసేపు తన తండ్రి గురించి అన్నదమ్ముల గురించి ఫరోతో చెప్తాడు. యోసేపుని ఎలాగైతే ఫరో ప్రేమించాడో గౌరవించాడో, యోసేపుని బట్టి తన కుటుంబీకులందరినీ కూడా ప్రేమించడం మొదలు పెడతాడు, గౌరవించడం మొదలు పెడతాడు. సరే, నువ్వు ఎలా ఇక్కడ ఉన్నావు కాబట్టి మీ కుటుంబం అంతటిని కూడా ఇక్కడ ఉండిపోమని చెప్తాడు. అలాగా యాకోబు సంతానం అంతా కూడా ఒక పరదేశిగా ఐగుప్తులోనికి వచ్చి అక్కడ స్థిరపడి అక్కడ ఉండిపోతారు. వాళ్ళు వచ్చినప్పుడు 70 మందిగా వస్తారు. తర్వాత రోజులు ఏమవుతుందంటే సంతానం పెరిగిపోతూ విస్తరించబడుతూ వస్తారు. యోసేపును ఎరిగిన ఫరో ఉన్నంత కాలం ఈ ఇశ్రాయేలు ఎవ్వరికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. యాకోబుని కానీ యాకోబు సంతానాన్ని కానీ ఎవరు ఇబ్బంది పెట్టరు. కానీ ఒకరోజు ఫరో చనిపోతాడు. ఆ స్థానంలో మరొక ఫరో వస్తాడు, మరొక రాజు వస్తాడు. ఫరో అంటే మనిషి పేరు కాదు, అది ఒక పదం అన్నమాట అండి ఫరో. అందుకని అబ్రహాం కాలంలో ఫరో ఉంటాడు, యోసేపు కాలంలో ఫరో ఉంటాడు, మోషే కాలంలో ఫరో ఉంటాడు. ఫరో అంటే ఈ ఫరోవేనా అనుకుంటాం, ఆ ఫరో కాదు, ఇంకో ఫరో. స్తోత్రం చెప్పండి. ఫరో అంటే ఆ బిరుదు అన్నమాట అండి. సీఎం అంటే ఇప్పుడు కేసీఆర్ గారి పేరా? ఆయనకు ఒక పేరు ఉంటుంది కదా. సీఎం అనేది ఒక బిరుదు, ఎమ్మెల్యే అంటే అదొక బిరుదు, అంటే అదొక పదానికి సంబంధించినటువంటి బిరుదు అన్నమాట. అలాగే ఫరో అంటే అప్పుడు రాజ్యాన్ని పరిపాలించే రాజుల్ని ఫరో అని పిలిచేవారు, వాళ్ళ పేర్లు వేరే ఉండేవి. ఇప్పుడు యోసేపుని ఎరగని మరొక రాజు, మరొక ఫరో వచ్చాడు. ఇతను ఇశ్రాయేల్ని ఇష్టపడేవాడు కాదు, వారి మీద కొంచెం అసూయగా ఉండేవాడు. ఏంటి, ఈ ప్రజలందరూ బాగా అభివృద్ధి చెందుతున్నారు, మనకంటే బలంగా ఉన్నారు, మనకంటే క్షేమంగా ఉన్నారు, ఎలాగైనా సరే వీళ్ళని నాశనం చెయ్యాలి, వీరిని పాడు చేయాలి, వీరిని అణిచివేయాలి అని ఆ వ్యక్తి ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా లేచి ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా శ్రమ పెట్టడానికి కొంతమంది నాయకులు నియమించి వారు ఇటుకులు చేయడానికి కావలసినటువంటి మెటీరియల్ ఇవ్వకుండా వారిని ఇబ్బంది పెడుతూ, నిర్గమకాండంలో మీరు చూడగలుగుతారు, చాలా రకాలుగా వారిని శ్రమ పెట్టడం మొదలుపెట్టాడంట అండి. కానీ బైబిల్లో రాయబడిన ఒక అద్భుతమైన మాట, నిర్గమకాండం 1వ అధ్యాయం 8వ వాక్యం. అప్పుడు యోసేపును ఎర్రగని కొత్త రాజు ఐగుప్తు నేలను ఆరంభించాను. 8వ వాక్యం చదవండి. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలు సంతతిని ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్ఠముగాను ఉన్నది, వారు విస్తరింపకుండానట్లు మనం వారి ఎడల కుయుత్తుగా జరిగించుదుము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అనెను. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలు ఎడల అసూయపడిరి. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ చూడండి, యోసేపుని ఎరగని కొత్త రాజు ఐగుప్తు నేలను ఆరంభించినప్పుడు ఇతను ఏం చేస్తున్నాడంటే ఇశ్రాయేలీల్ని శ్రమ పెడుతున్నాడు, వారి ఎడల కుయుత్తుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అతనికి ఇశ్రాయేలీలు విస్తరించడం ఇష్టం లేదు, అభివృద్ధి చెందడం ఇష్టం లేదు, ఎలాగైనా సరే వారిని నాశనం చేయాలనుకుంటున్నాడు, వారిని పాడు చేయాలనుకుంటున్నాడు. గనుక వారిని శ్రమ పెట్టడానికి కొంతమంది నాయకులు నియమిస్తున్నాడు. బైబిల్ ఏం చెప్తుందంటే, వారిని ఇశ్రాయేలీల్ని ఐగుప్తులు శ్రమ పెడుతున్న కొలది
నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్న కొలది ఈ ప్రజలు ఏమైపోయారంటే విస్తరిస్తూ ఉన్నారంటండి. స్తోత్రం చెప్పండి. అభివృద్ధి చెందుతూ ఉన్నారంటే దేవుడిచ్చే విస్తరణ. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతతిని నేను ఆకాశములున్న నక్షత్రముల వలె చేస్తానన్నాడు. అన్నాడా లేదా? నీ పిల్లల్ని భూమి మీద ఉన్న ఇసుక రేణుల వలె చేస్తానన్నాడు. ఇప్పుడు ఐగుప్తులో అది నెరవేర్చబడుతుంది ప్రవచన వాగ్దానం. ప్రజలు విస్తరిస్తున్నారు, ఎదుగుతున్నారు, పెరుగుతున్నారు, బలిష్ఠగా మారుతున్నారు, సైన్యముగా మారిపోతున్నారు. ఈ రాజు చాలా కుయుక్తిగా వారి ఎడల ప్రవర్తిస్తూ ఉన్నాడు. వారిని ఎలాగైనా నాశనం చేయాలనుకుంటున్నాడు. కానీ చూడండి, దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. దేవుడు వారి జీవితాల్లో పనిచేస్తున్నాడు. దేవుడే వారిని విస్తరింపజేస్తున్నాడు. దేవుడే వారిని అభివృద్ధి చేస్తున్నాడు. దేవుడే వారిని కడుతున్నాడు. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుల పక్షంగా పనిచేస్తున్న ఆ దినాల్లో వింటున్నారా, ఐగుప్తుని ఏలుతున్న ఫరో కూడా ఆ ప్రజలకి వ్యతిరేకంగా ఏమీ చేయలేకపోయాడు. మీరు ఎక్కడైనా గమనించండి, దేవుడేమో ప్రజలను అభివృద్ధి చేస్తూ ఉంటే శత్రువు ఏమో ప్రజల్ని నాశనం చేయాలనుకుంటున్నాడు. దొంగతనము నాశనం చేయడానికి వస్తాడు. మరి దేనికి? అసలు సైతాను పనే అది. దొంగతనం చేయడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికే వస్తాడు. అనేక సార్లు సాతానుడు అనేక రూపాల్లో, నేరుగా నీకు కనిపించకపోవచ్చు కానీ అనేక రూపాల్లో, నీ కుటుంబం వైపు నుంచి, ఉద్యోగంలో నీ పైనున్న అధికారుల వైపు నుంచి, లేకపోతే నీ చుట్టూ ఉన్న ప్రజల వైపు నుంచి, అనేక రకాలుగా అనేక కోణాల్లో సాతాను శత్రువు చాలా కుయుక్తిగా నీ జీవితాన్ని నాశనం చేయాలని రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. కానీ గుర్తించుకోండి, దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు, దేవుడు నీ జీవితంలో పనిచేస్తున్నప్పుడు సాతాను క్రియలన్నీ కూడా లయమైపోతాయి. విరోధంగా రూపించబడుతున్న ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. ఆ రోజు ఇశ్రాయేలుకి తోడుగా ఉన్న దేవుడు, వారి జీవితాల్లో పనిచేసి వారికి క్షేమాభివృద్ధిని కలిగించిన దేవుడు, నూతన నిబంధన సంఘానికి తోడుగా ఉండి ఆ సంఘానికి క్షేమాభివృద్ధిని కలిగించినటువంటి దేవుడు, అదే దేవుడు ఈరోజు మనందరికీ తోడుగా ఉన్నాడు. మీరు నమ్ముతారా? ఒకవేళ ఈరోజు దాడి జరుగుతుందా? ఒకవేళ ఈరోజు ఏదైనా శత్రువు ఏదైనా ఒక రూపంలో నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని నాశనం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు, భయపడద్దు. ఏం భయపడద్దు. నువ్వు కొట్టబడుతున్న కొలది పైకి లేపబడతావు. ఇది ప్రవచనమై ఉంది. ఆమేన్. అణిచివేయడానికి సాతాను ప్రయత్నం చేస్తున్న కొలది నువ్వు పైకి వెళ్ళిపోతావు. దేవుడు అది నీ జీవితంలో చేస్తాడు. ఆయన చేయడానికి సమర్థుడు. ఒకవేళ నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద, నీ భర్త మీద, నీ మీద అనేక రకాలుగా దాడులు జరుగుతున్నాయా? హింసించబడుతున్నావా? శ్రమ పెట్టబడుతున్నావా? ఆ రోజు సౌలు సంఘాన్ని పాడు చేయడమే ప్రాణాధారంగా ఎంచుకుని పాడు చేసేస్తున్నాడు అందరినీ. పాడైపోయింది సంఘం. ఒకవేళ శత్రువు నిన్ను పాడు చేయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నాడా? భయపడద్దు, బాధపడద్దు, విశ్వసించు. ఆయన నీకు సమాధానం ఇచ్చే దేవుడు. ఆమె చెప్పండి. అక్కడ మంచి మాట, పరిశుద్ధాత్మ ఆదరణ. అందరూ చెప్పండి, ఏంటంటే అది? నా శ్రమలో ఉన్నానన్నా, బాధలో ఉన్నానన్నా, కష్టంలో ఉన్నానన్నా, నలిగిపోతున్నానన్నా, భయంకరమైన హింసలన్నా, దేవుడు నిన్ను మర్చిపోతాడు అనుకుంటున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆదరించే దేవుడై ఉన్నాడు. యేసయ్య ఏం చెప్పారండి? నేను వెళ్ళి మీ అందరి కొరకు స్థలాలను సిద్ధపరుస్తానన్నారు. శిష్యులు హృదయాలు కలవరపడిపోయిన, అయ్యా నిన్ను నమ్ముకుండి వలలు విడిచిపెట్టి, దోణులు విడిచిపెట్టి, వ్యాపారాలు విడిచిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను నమ్ముకుండి, నీ మీద ఆధారపడి నీ దగ్గరికి వచ్చేస్తే, నీ సేవకు వచ్చేస్తే, నిన్ను వెంబడించేస్తే మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను అంటున్నావేంటి ప్రభువా? తల్లి అయినా తండ్రి అయినా నువ్వే కదా, ఇంకెవరున్నారు? చూడండి, శిష్యులు కొంతమంది అన్ని విడిచిపెట్టి వచ్చేసారు. అవునా? విడిచిపెట్టేశారు. మీరు చదవండి, వాళ్ళని పిలిచినప్పుడు చూడండి ఒకసారి.
వాళ్ళకి ఏసై దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఏమి లేదండి. మొత్తం జీవనాధారమైన విడిచిపెట్టేశారు. కొంతమంది కుటుంబాలను వదిలేశారు. అన్ని వదులుకుండి వచ్చేసారు. నూతన నిబంధనలోనికి రండి ఒకసారి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 3:18 చదవండి. యేసు గలిలయ సముద్ర తీరమును నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రయ్యను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయుట చూచెను. వారు జాలరులు. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరుల్ని తమ తండ్రి అయిన జబదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొని చుండగా చూచి వారిని పిలిచాను. వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. హల్లెలూయా. చూసారండి, ఇక్కడ కొందరు తమ కుటుంబాలను విడిచిపెట్టేశారు. తండ్రిని విడిచిపెట్టి వచ్చేసాడు. ఇక్కడ యోహాను, ఆంద్రేయ, సీమోను వలలు విడిచిపెట్టి వచ్చేసాడు. అంటే వాళ్ళకి ఏదేదైతే ఉన్నాయో ఆధారంగా అన్ని విడిచిపెట్టి కొందరు ఒట్టి చేతులతో వచ్చేసారు యేసు ప్రభు దగ్గరికి. ఇప్పుడు యేసే అంటున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళి మీకు స్థలాలు సిద్ధపరుస్తాను. వాళ్ళకి ఒంటరి ఫీలింగ్ వచ్చేసింది. అయ్యో, తండ్రి లేడు, తల్లి లేదు, ఆస్తులు లేవు, ఎవరు లేరు, నువ్వు ఉన్నావనే ధైర్యంతో వచ్చేసాం మేము అని. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఎలా మా పరిస్థితి? మేము ఒంటరి వాళ్ళం అయిపోతాం. అప్పుడు దేవుడు అన్న మాట తెలిసిన, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను అన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను నమ్ముకుని వచ్చారు మీరు. ఎంత మంచి మాట అండి అది. నా మీద ఆధారపడి వచ్చారు మీరు. నా యందు విశ్వాసం ఉంచి నాలో జీవిస్తున్నారు మీరు. నేను మిమ్మల్ని విడిచిపెడతాను అనుకుంటున్నారా? నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను. నేను తండ్రిని వేడుకుంటున్నాను. నేను వెళ్ళి మీ అందరి కొరకు ఆదరణకర్తను, పరిశుద్ధాత్మను పంపించమని తండ్రిని వేడుకుంటాను. నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్పారు ఆయన. యోహాను సువార్తలో మనకి ఈ మాటలు కనిపిస్తాయి కదా. యోహాను సువార్త 14వ అధ్యాయము 16 నుంచి. నేను తండ్రిని వేడుకుందును, మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరు కూడా జీవిస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను వెళ్ళి ఆదరణకర్తను మీ దగ్గరికి పంపిస్తాను. నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను. అక్కడ చూసారండి వాగ్దానం, అది విడిచిపెట్టననే మాట. ఆయన వెళ్ళి ఆదరణకర్తను, సత్యస్వరూపి అయిన ఆత్మను, పరిశుద్ధాత్మను పంపించేశారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ సంఘంతో ఉంటున్నాడు. ఇప్పుడు సంఘములో ఉన్నవారు అనాథులంటే కాదు. ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ దేవుడు దేవుని ప్రజలతో ఉంటున్నాడు.
ఏం చేస్తున్నాడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు? పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి ఆదరిస్తున్నాడు. ఆ సంఘానికి శ్రమ కలుగుతున్నప్పుడు, ఆ సంఘానికి బాధ కలుగుతున్నప్పుడు, ఆ దేవుని ప్రజలు కొన్నిసార్లు కొట్టబడుతున్నప్పుడు, నలిగిపోతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చేసే పనేడు తెలిసిన ఆ ప్రజలను పరిశుద్ధాత్ముడు ఆదరిస్తున్నాడు. ఆమె పరిశుద్ధాత్మిక ఆదరణ. ఆ ప్రజలు హింసించబడుతున్నప్పుడు, శ్రమ పెట్టబడుతున్నప్పుడు దేవుడు వారిని విడిచిపెడతలే, తన ఆత్మ ద్వారా ఆదరిస్తున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆదరించునుగాక. ఆమె నువ్వే కష్టంలో ఉన్నావు, నువ్వే బాధలో ఉన్నావు, ఏ పరిస్థితిని బట్టి నలిగిపోతున్నావు, ఏ అనారోగ్యం, ఏ ఆర్థిక పరిస్థితులు, ఏ నిందలు, ఏ అవమానాలు, ఏ పోరాటాలు, ఏ కోణం నుంచి, ఏ వైపు నుంచి శత్రువు నిన్ను నాశనం చేయాలని, పాడు చేయాలని సాతాను తన సమూహంతో దండెత్తి నీ మీదకి వస్తున్నాడు. వాక్యం చెప్తుంది, ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా నిలిచినా నీ పక్షంగా ఉన్నవాడు దేవుడు, నీ పక్షంగా ఉన్నవాడు సజీవుడు. హల్లెలూయా. నీ పక్షంగా ఉన్నవాడు గొప్పవాడు. ప్రపంచమంతా ఒకటైపోయింది, నీ ఒక్కరిదానివే ఉన్నావు. ఇప్పుడు ప్రపంచమంతా నిన్ను నాశనం చేయాలని ప్రయత్నం చేస్తా ఉంది, అయినా సరే జరగదు. ఎందుకో తెలిసినా, నీ పక్షంగా ఉన్న దేవుడు గొప్పవాడు. ఆయన ఏలియా కర్మేలు పర్వతం మీదకి వెళ్తున్నప్పుడు ఏమండి, ఇశ్రాయేలీలందరూ కూడా ఆ సమయంలో రెండు మనుషులతో ఉన్నారు. దాదాపుగా ఎక్కువ శాతం అహాబు రాజు వైపే ఉన్నారు. అష్టారోతు ప్రవక్తలు, బయలు ప్రవక్తలు 850 మంది రాజు వైపే ఉన్నారు. అవునా? ఇప్పుడు రాజ్యం అంతా, ప్రవక్తలు, ప్రజలు అంతా ఒకటి అయిపోయింది. యెహోవా కొరకు రోషం కలిగి నేను ఒక్కడనే అంటాడు ఏలియా. అంటే ఆయన ఒక్కడే, కర్మేలు పర్వతం మీద ఆయన ఒక్కడే, పెద్ద పోరాటం. కానీ విచిత్రం ఏంటి తెలిసినా, ఆయన పక్షంగా జీవము కలిగినటువంటి దేవుడు ఉన్నాడు. కొన్నిసార్లు నువ్వు ఒక్కడవే ఉండొచ్చు బిడ్డ, గుర్తించుకో. అన్నా ఎడు చూసిన శత్రువులే, పర్వాలేదు. లోకంలో ఉన్నవానికంటే నీలో నివసిస్తున్న దేవుడు గొప్పవాడు. ఆయన గొప్పవాడు. ఆయన ఒక్కడుంటే చాలు. యుద్ధాలు జరుగుతున్నప్పుడు దేవుని ప్రజల్ని గమనించండి. కొన్నిసార్లు శత్రు ఇస్కరేనుల వల్లే వచ్చినప్పుడు, శత్రు రాజులు దండెత్తి వచ్చినప్పుడు, చిన్న గుంపే కదా, అలా చేత్తో నలిపి అవతలేద్దాం అనుకున్నారు, కానీ కుదరలేదు. ఎందుకంటే దేవుడు వారి పక్షంగా ఉన్నాడు. నా దేవుని బిడ్డలారా, ఈ రోజుకి కూడా, నేటికి కూడా అదే జరుగుతూ ఉంది. దేవుని ప్రజల మీద సైతాను ఎప్పుడు ఏదో ఒక రూపంలో దాడి చేస్తూ ఉన్నాడు. ఏదో ఒక కోణంలో అపవాది వారిని పాడు చేయడానికి, నాశనం చేయడం అసలు వాడి పనే అది. ఇంకా బైబిల్ ఏం చెప్తుందంటే, సమయము కొంచెమే ఉందని ఎరిగి సైతాన్ ఇంకా వేగంగా పనిచేస్తున్నాడు ఈ చివరి దినాల్లో. ఎందుకంటే టైము చాలా, చెప్పండి, కొంచెమే ఉందంట. సమయము కొంచెమే ఉందని ఎరిగి ఎవరిని మృంగుదునని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు అపవాది. వాడి పనే అది. కానీ నమ్మండి, దేవుడు ఎప్పుడు ఎన్నడూ కూడా నిన్ను విడిచిపెట్టడు. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను దాటి వెళ్ళిపోడు. ఆమె శ్రమలు వస్తున్నాయా? హింసించబడుతున్నావా? పోరాటాలు వస్తున్నాయా? అందుకని పౌలు గారు ఒక మంచి మాట అంటారు, ఇది మనం అందరం కూడా ఒప్పుకోవాలి. రోమాపత్రిక 8వ అధ్యాయము 31 నుంచి చదివితే, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? అందరూ చెప్పండి, దేవుడు నీ పక్షంగా ఉన్నప్పుడు నీకు విరోధి ఎవడు? ఎవరైనా ఉంటారా విరోధులు? ఒకవేళ విరోధులు ఉన్నా, విరోధంగా అనేక రకాలుగా ఆయుధాలు రూపించబడుతున్న వర్ధిల్లుతాయి అవి, వర్ధిల్లు. ఎందుకంటే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఆమె చెప్పండి. విరోధి ఎవడు? చదవండి, కిందకి చదువుకుంటున్నాడు. తన కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు?
దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు? నీతిమంతులుగా తీర్పు తీర్చువాడు దేవుడే, క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడిపాక్షమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనం కూడా చేయవాడును ఆయనే. 35 క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? శ్రమైనా, బాధైనా, హింసైనా, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా ఇందును గురించి రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారం, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారం. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో కూడా అత్యధికమైన విజయము పొందుతున్నాము. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఖడ్గమరణమైన ఏదైనా సరే వాటి మీద దేవుని ద్వారా మనకి విజయము కలుగుతుంది. మనల్ని ప్రేమించిన దేవుని ద్వారా నీకు వ్యతిరేకంగా ఉన్న శ్రమల మీద, హింసల మీద, బాధల మీద, కరువు మీద, ఖడ్గమరణం మీద, వీటన్నిటి మీద కూడా నిన్ను ప్రేమిస్తున్నటువంటి నీ దేవుని ద్వారా నీకు అత్యధికమైన విజయం కలుగుతుంది. క్రీస్తు ప్రేమలో నుండి ఎవరు ఏది కూడా మనల్ని వేరు చేయలేదు. ఆమె చెప్పండి. హల్లెలూయా. విజయము, విజయము. కాబట్టి దేవుడు తన ప్రజలకి తోడుగా ఉండి తన ప్రజలను కడుతూ, తన ప్రజలను విస్తరింపజేస్తూ, తన ప్రజలను అభివృద్ధి చేస్తూ, తన ప్రజలకి క్షేమాన్ని ఇచ్చే క్రమంలో ఒకవేళ శత్రువు శ్రమ రూపంలో, హింస రూపంలో, కరువు రూపంలో, ఖడ్గం రూపంలో అనేక రకాలుగా రావచ్చు నేను నాశనం చేయడానికి, కానీ అది జరగదు. ఎందుకంటే దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఎలా చెప్పగలవు దేవుడు నీకు తోడుగా ఉన్నాడని అంటే, ఒక్కసారి నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు, యేసయ్య రక్తములో నువ్వు కడగబడినప్పుడు, ఆ రోజు నుంచి, ఆ క్షణం నుంచి దేవుడు, దేవుని లోకం అంటే పరలోకం, పరలోకంలో ఉన్న దేవదూతలన్నీ కూడా నీ పక్షంగా పనిచేయడం మొదలు పెడతాయి. లోకము నీ పక్షంగా ఉండకపోయినా దేవుడు నీ పక్షంగా ఉంటాడు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక ఓ మంచి మాట. ఏడో అధ్యాయం 28వ వాక్యంలో, ఈయన తన ద్వారా 7 హెబ్రీయులకు రాసిన పత్రిక 25లో, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున. హల్లెలూయా. దేవుని యొద్దకు వచ్చు వారు పక్షమున ఎవరుంటున్నారు? వారి పక్షమున అంటే యేసుక్రీస్తు ప్రభు. యేసయ్య గురించి వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, ఆయన ఉత్తరవాది, లాయర్. మన పక్షంగా ఉన్న దేవుడు ఎవరంటే లాయర్. నీ విషయమే ఆయన వాదించడానికి, హల్లెలూయా, నీ పక్షంగా నిలబడడానికి. దేవుని దగ్గరికి రాగానే దేవుడు నీ పక్షం అయిపోయాడు. ఆయన నీతోనే ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన నీలో నివసిస్తున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారాగా నీలో నివసిస్తున్నటువంటి దేవుడు నిన్ను కడుతున్నాడు, నీకు సమాధానం ఇస్తున్నాడు, నిన్ను అభివృద్ధి చేస్తున్నాడు, నిన్ను విస్తరింపజేస్తున్నాడు, నీకు క్షేమాన్ని ఇస్తున్నాడు. సాక్షాత్తు దేవుడే నీ పక్షంగా ఉండి కార్యాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఏ శత్రువు, ఏ పరిస్థితి, ఎవరు, ఏది కూడా నీకు హాని కలిగించలేవు. ఎందుకంటే దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇశ్రాయేలు అభివృద్ధిని ఫరో ఆపేడా? ఆపలేదు. సంఘ అభివృద్ధిని సౌలు ఆపేడా? ఆపలేదు. కాబట్టి దేవుడు తన ప్రజలకు ఇస్తున్న క్షేమాన్ని, అభివృద్ధిని ఎవరు ఆపలేరు.
కొంతకాలం ఓర్చుకో, విశ్వాసంతో ఉండు, కనిపెట్టుకో. ఆ శ్రమల్లో, బాధల్లో, హింసల్లో, ఆ పోరాటాల్లో దేవుణ్ణి మరి గట్టిగా పట్టుకోవడం నేర్చుకో. నిశ్చయముగా దేవుడు నీ స్థితిగతులన్నిటినీ కూడా మార్చేస్తాడు. ఆమె చెప్పండి. ఆ రోజు ఈ రోజు ఎప్పుడు కూడా దేవుడు తన ప్రజల పక్షంగానే ఉంటాడు. ప్రజలకి సహాయం చేస్తూనే ఉంటాడు. ప్రజల్ని లేవనెత్తుతూనే ఉంటాడు. ప్రజలకి అభివృద్ధిని కలిగిస్తూనే ఉంటాడు. ప్రజల్ని దీవిస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన తండ్రి, ప్రజల పక్షంగా అలా పనిచేస్తాడు ఆయన. కానీ సమస్యల్లో కూడా ఎక్కడంటే మనలోనే ఉంటుంది. మనం ఇంత శ్రమ రాగానే, ఇంత కష్టం రాగానే, ఇంత బాధ రాగానే చిన్న చిన్న విషయాలకి దేవుడిని పక్కన పెట్టేస్తూ ఉంటాం. దేవుడు నీ పక్షంగా ఉన్నప్పుడు నువ్వు దేవుని పక్షంగా ఉండడం నేర్చుకోవాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. నువ్వు దేవుని పక్షంగా నిలిచి ఉంటే, దేవుణ్ణి గట్టిగా పట్టుకుంటే, దేవునిలో స్థిరంగా ఉంటే నీ పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు తారుమారు చేస్తాడు. చూడండి, కొన్ని విషయాలు అలా పైపైన చెప్పి నేను ముగిస్తాను, తర్వాత మీరు ధ్యానించుకోండి. అవి మీకు మేలుకరంగా ఉంటాయి. ఆది సంఘం ఎన్ని విధాలుగా హింసించబడుతున్నా వారు క్షేమంగా ఉండడానికి, విస్తరించబడ్డానికి, దేవుని ద్వారా సమాధానం కలిగి ఉండడానికి, పరిశుద్ధాత్మ ద్వారా ఆదరించబడ్డానికి దేవుడు వారి పక్షంగా ఉన్నతంగా పనిచేయడం గల కారణం ఏంటంటే, ఒకటి, దేవుని వైపు నుంచి దేవుడు వారితో ఉన్నాడు, దేవుడు వారికి తోడుగా ఉన్నాడు, దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు, దేవుడు వారి జీవితంలో పనిచేస్తున్నాడు. మరొకటి, విశ్వాసుల వైపు నుంచి మనం ఏదైనా కనుక ఆలోచన చేయగలిగితే, వారు తమ ఆధ్యాత్మిక జీవితం యొక్క పునాదిని బలంగా వేసుకున్నారు. తమ ఆధ్యాత్మిక జీవితం యొక్క పునాదిని బలంగా వేసుకున్నారు. వారు తమ ఆత్మీయ జీవితాన్ని బలహీనపరుచుకోలేదు. దేవుడు అంత వేగంగా వారి జీవితాల్లో పనిచేయడానికి వారి ఆత్మీయ పునాదే దానికి గల కారణం. దేవుడు కడతాడు, అన్ని సమయాల్లో కడతాడు. ఎలాంటి శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, హింసలు వచ్చినా, ఎలాంటి దాడులు నీ జీవితంలో జరిగినా దేవుడు నిన్ను ఎప్పుడు పైకి లేపుతూనే ఉంటాడు. హల్లెలూయా. అయితే నీ పునాది గట్టిగా ఉండాలి. 4 స్టేర్లు కాదు, 10 స్టేర్లు అనే వేయచ్చు, కానీ కింద బలం ఉండాలి. చెప్పండి, బలం లేకపోతే కట్టబడుతుందా? బలం ఉండాలి, పునాది బలంగా ఉండాలి. ఒక 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను, వాటి మీద జ్ఞానం చేయండి, ఆలోచన చేయండి. ఆది సంఘం అలా స్థిరంగా ఉండడానికి ఎంత శత్రువు నాశనం చేయడానికి ప్రయత్నం చేసిన కట్టబడడం గల కారణం ఏంటంటే వారి ఆత్మీయ పునాది. అపోస్తుల కార్యం తెరవండి ఒకసారి. నేను వాటి లోతుల్లోనికి వెళ్ళను, కానీ జస్ట్ అట్లా జ్ఞాపకం చేస్తాను. మీరు తర్వాత వాటిని ధ్యానించండి ఇంటికి వెళ్ళిన తర్వాత. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 42వ వాక్యం. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగకుండా ఉండిరి. వీరు 37వ వాక్యం చదవండి ఒకసారి. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురు కడమ అపోస్తులను అడగ్గా, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లల దూరస్తులందరికీ, అనగా ప్రభువైన దేవుడు తన ఎద్దుకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులో ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 5,000 మంది చేర్చబడ్డారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, దేవుని సంఘము ఎలా కట్టబడుతూ వచ్చిందంటే, ముందు ఆయన 12 మందిని పిలిచాడు. 12 మంది కాస్త 120 మంది అయ్యారు. ఈ 120 మంది మేడగదిలో పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత
మేడగదిలోంచి బయటకు వచ్చి మొట్టమొదటిగా పేతురు గారు లేచి ప్రసంగం చేయడం మొదలుపెట్టాడు క్రీస్తు గురించి. ఆయన ప్రసంగం చేసినప్పుడు ఆయన వాక్యము విన్నవారు హృదయములో గుచ్చబడి వారు రక్షణ పొందడానికి మేము ఏం చేయాలి, మీరందరూ కూడా బాప్తిసం పొందండి యేసుక్రీస్తు నామములో మారు మనసు పొంది. ఆ రోజు ఆ వాక్యము విన్నవారు బాప్తిసం పొందారు. దాదాపుగా 5,000 మంది. స్తోత్రం చెప్పండి. ఎంతమంది అండి? ఎంతమంది? 5,000 మంది. మొట్టమొదటిగా అపోస్తుల ద్వారాగా వాక్యం ప్రకటించబడినప్పుడు ఆ వాక్యం విని రక్షింపబడినట్టు గుంపు ఎంతమంది అంటే 5,000 మంది. ఒక్క సమయంలోనే 5,000 మంది చేర్చబడిపోయారు, దేవునిలోకి వచ్చేసారు. ఈ 5,000 మంది బాప్తిసాలు పొందారు, సంఘంలో చేర్చబడిపోయారు. చూడండి, ఈ సంఘములో చేర్చబడినటువంటి ఈ 5,000 మంది ఎవరైతే ఉన్నారో మొదటి సంఘం, ప్రారంభ సంఘం, ఈ సంఘము పునాది చాలా బలంగా వేసుకున్నారు. వాళ్ళు రక్షింపబడిన తర్వాత దేవునిలోకి వచ్చినటువంటి ఆ విశ్వాసులు వారి ఆత్మీయ పునాది చాలా బలంగా వేసుకున్నారు. ఏంటి వారి ఆత్మీయ పునాది అంటే ఇక్కడ మనం చదువుతున్నాం. రక్షింపబడిన తర్వాత ఇంచుమించు 5,000 మంది చేర్చబడి వీరు అపోస్తులు బోధ, సహవాసం, రొట్టె విరవడం, ప్రార్థన చేయటం యందు ఎడతెగకుండా ఉన్నారంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, దేవుడు వారి జీవితాల్లో బలంగా పనిచేయడానికి, దేవుడు వారిని అభివృద్ధి చేయడానికి, క్షేమాన్ని కలిగించడానికి, విస్తరింపజేయడానికి, దేవుని యొద్ద నుండి వచ్చే ప్రతీది వారి జీవితాల్లో వారు అనుభవించడానికి వారి ఆధ్యాత్మిక పునాది చాలా బలంగా ఉంది. ఫస్ట్ పునాది వేసుకున్నారు వాళ్ళు. ఏంటి వారు వేసుకున్న పునాది అంటే ఇక్కడ 4 విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది ప్రతి క్రైస్తవ జీవితంలో ఉండవలసినటువంటి పునాది. ఫస్ట్ ఈ పునాది లేకపోతే మనం కట్టబడలేం. కట్టబడుతున్నట్టుగా కనిపించిన కూలిపోతాం. పునాది గట్టిగా ఉండాలి. పునాది ఉండాలి ముందు బిల్డింగ్కి. పునాది లేకుండా ఆవేశంగా కట్టినా పడిపోతారు. చాలామంది ఎందుకు దేవుళ్ళో పడిపోతున్నారు? వాళ్ళు ఆ శ్రమల్లో ఎందుకు సమాధానంగా ఉండలేదు, ఎందుకు దేవుని చేత ఆదరించబడతలేదు, దేవుని చేత ఎందుకు క్షేమంగా ఉండలేదు? వాళ్ళు శ్రమలు వచ్చినా సరే క్షేమంగానే ఉండాలి. ఆమేన్ చెప్పండి. శ్రమలు వచ్చినా, హింసలు వచ్చినా, బాధలు వచ్చినా అభివృద్ధి చెందుతూనే ఉండాలి. దేవుడు అది చేస్తాడు. మరి ఎందుకు వారు కట్టబడతలేదంటే దేవుని లోపమా? కాదు, వారికి సరైన పునాది లేదు. పునాది వేసుకోకుండా చాలామంది గోడలు కడతా ఉంటారు. పునాది లేదు కనుక గోడ కట్టేసరికి ఏమవుతుందంటే కొంచెం గాలి దుమ్ములు రాగానే గోడ అమాంతంగా పడిపోతూ ఉంది. అవునా? యేసయ్య చెప్పారు కదా, ఇద్దరిని చూపించాడు కదా వాక్యంలో. ఒకరేమో బండ మీద పునాది వేశారు. స్తోత్రం చెప్పండి. బండ మీద పునాది వేసి ఇల్లు కట్టారు. వరదలు వచ్చాయి, తుఫానులు వచ్చాయి, గాలులు వచ్చాయి. కదిలిందా ఇల్లు? కూలిందా? పునాది సరిగ్గా ఉండాలి. బేసిక్ లెవెల్స్ అవి సరిగ్గా లేకపోతే, ఇప్పుడు కుర్రోడిని ఒకసారి తీసుకెళ్తే 10th క్లాస్లో పడితే చదువు వచ్చేస్తుంది వాడికి? చెప్పండి. వాడు ఫస్ట్ నుంచి ఒక పునాది రావాలి వాడికి. భక్తి జీవితంలో కూడా అంతే, పునాది అనేది సరిగ్గా ఉండాలి. చాలామంది క్రైస్తవులు ఈ పునాది విషయంలోనే ఫెయిల్ అయిపోతున్నారు. ఇక తర్వాత కట్టబడే విషయం ఎక్కడ? ఈ పునాదిని అందరూ కూడా కాపాడుకోవాలి. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరని అంటాడు దేవుడు. ఎప్పుడైతే ఈ ఆత్మీయ పునాది వేసుకోడు నీ పని, ఆ పునాది మీద నిన్ను అద్భుతంగా కట్టడం దేవుని పని. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. పునాది కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ పునాది గురించి మాట్లాడుతున్నప్పుడు 4 విషయాలు దేవుడు చెప్తా ఉన్నాడు. ఒకటి ఏంటంటే అపోస్తుల బోధ, అపోస్తుల ఉపదేశం. అపోస్తుల బోధలో వారు కట్టబడుతూ వచ్చారు. వారి పునాది అపోస్తుల బోధ మీద వేయబడింది. వారు ఎప్పుడు ఎన్నడూ కూడా ఉపదేశాన్ని నిర్లక్ష్యం చేయలేదు. బోధన ఎప్పుడు పెడచవును పెట్టలేదు. వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చారు వాళ్ళు. వాక్యానికి నువ్వు ఎంతగా ప్రాధాన్యత ఇస్తావో, వాక్యంతో నీ హృదయాన్ని ఎంతగా నింపుకుంటావో, వాక్యాన్ని నువ్వు ఎంతగా గౌరవిస్తావో, వాక్యానికి నువ్వు ఎంతగా చెవియొగ్గుతావో, ఆ వాక్యమై ఉన్న దేవుడే నిన్ను అత్యధికమైన అభివృద్ధిలోనికి తీసుకుని వెళ్ళిపోతాడు.
వాక్యానికి చెవి యొక్కకుండా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నాకు సాయం చేస్తాడు, దేవుడు నన్ను దీవిస్తాడు అనుకుంటే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. కానీ నీ పునాది సరిగ్గా లేకపోతే ఏదో ఒక రోజు నువ్వు పడిపోతావు. స్నేహితులారా, అపోస్తులు బోధ యందు ఎడతెగకుండా ఉన్నారు. వాళ్ళు బోధను బాగా విన్నారు. దేవుడు అదే అన్నాడు, వినడానికి వేగురు పడండి అన్నాడు. వారు బోధ వినడానికి పరుగులు పెట్టారు. యెరూషలేమునంతా కూడా అపోస్తులు దేవుడి బోధతో నింపేశారంట. దానికి అర్థం ఏంటో తెలిసినా, ఆ రక్షింపబడిన ప్రారంభ విశ్వాసులు హృదయాలు బోధతో నిండిపోయాయి. యెరూషలేము అంతా బోధతో నింపడం అంటే యెరూషలేములో ఉన్న ప్రజలందరూ, రక్షించబడుతున్న ప్రజలందరూ కూడా దేవుని బోధతో నిండిపోతున్నారు. వారు దేవుని వాక్యానికి తమ హృదయాలను పూర్తిగా తెరిచారు. ఇది పునాది. వాక్యపు పునాది లేకపోతే ఏదో ఒక రోజు పడిపోతావు. సైతాను వచ్చి నిన్ను పడగొట్టడానికి, నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నీ పునాది కరెక్ట్గా ఉంటే ఎవరేం చేయలేరు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతుందండి? పునాది సరిగ్గా ఉండాలి. క్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టబడాలని వాక్యం హెచ్చరిస్తుంది కదా. క్రీస్తు అంటే వాక్యమే కదా. వాక్యపు పునాది ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా వాక్యంతో నింపబడాలి, వాక్యంలో ఎదగాలి, వాక్యాన్ని గ్రహించాలి. నా యొద్దకు వచ్చి నా మాటలు విని దాన్ని గ్రహించి దాని ప్రకారంగా చేసే ప్రతి వాడు కూడా బండ మీద పునాది వేసి ఇల్లు కడితే అంత బలంగా ఉంటాడు, అంత బలంగా ఉంటాడు అన్నాడు యేసయ్య. వాక్యం లేని విశ్వాసులు శ్రమల్లో నిలబడలేరు. తెలుసండి? నేను అందుకనే శ్రమల్లో నుంచి మీరు విడుదల పొందాలి. అయితే దానికంటే ముఖ్యంగా మీరు వాక్యంలో ఎదగాలి. వాక్యంలో ఎదిగితే, వాక్యంలో కట్టబడితే, అపోస్తులు బోధ ఉపదేశం నీ హృదయం అంతా నిండిపోతే, ఏ సమయంలోనైనా, ఎప్పుడైనా, ఏ రూపంలోనైనా, ఏ హింస వచ్చినా నువ్వు కదల్చబడవు. ఆమె చెప్పండి. వాక్యంలో నిలబడలేని విశ్వాసులు తొట్టిల్లిపోతారు. చూడండి, కావాలంటే స్వస్థత ద్వారా దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు వాక్యం లేకపోతే వెళ్ళిపోతారు. ఏదో టైంలో మళ్ళీ ఇప్పుడు రోగం తగ్గిపోయింది, దేవుడిని నమ్ముకుంటాడు, మళ్ళీ ఏదో సమయంలో రోగం వస్తుంది, తగ్గదు, అది దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. కానీ వాక్యంలో కట్టబడిన వాడు, పరిస్థితులు ఏదైపోయినా సరే వాక్యంలో కట్టబడిన వాడు స్థిరంగా నిలబడతాడు. వాక్యంలో కట్టబడిపోవాలి సంఘం. కాబట్టి ఉపదేశానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆమేన్ చెప్పండి. ఉపదేశాన్ని బాగా నేర్చుకోవాలి. వారు ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మానక బోధిస్తూ ఉంటే, ఆది సంఘంలో ఉన్న విశ్వాసులు ప్రతిరోజు ఆ అపోస్తుల బోధ విన్నారు. ఆదివారం ఒక్కరోజైనా సరిగ్గా వింటావు నువ్వు బోధ? సాక్ష్యం చెప్పు, ఒక మాట చెప్పు. ఓన్లీ సండే 3 గంటలు కుదురు కూర్చుంటావు. ఇక్కడ ప్రాధాన్యత ఇస్తావా? చూడండి, ఎవరైతే దేవుని వాక్యాన్ని గౌరవించి, దేవుని వాక్యాన్ని ప్రేమించి, ఈరోజు నేను పెందలకాడే మందిరానికి వెళ్ళాలి, వాక్యం వినాలి, వాక్యంలో ఎదగాలి, వాక్యంలో కట్టబడాలి, ఉపదేశంతో నా హృదయం అంతా నింపుకోవాలి, ఉపదేశానికి నేను చెవియొగ్గాలి, ఆ పునాది నాలో లేకపోతే ఏదో ఒకరోజు సైతం నన్ను పడగొట్టేస్తాడు. యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు? దేవుని వాక్యాన్ని బట్టి ఏదో ఒకరోజు అపవిత్రత నా ముందుకు వచ్చి నిలవబడుతుంది నన్ను పడగొట్టడానికి. పోతీఫరు భార్య రూపంలో వచ్చింది కదా శత్రువు. యోసేపు పడిపోయాడా? పడిపోలేదు. ఏదో ఒక రూపంలో సాతాను, శత్రువు నిన్ను నాశనం చేయడానికి నీ ముందుకు వచ్చినప్పుడు వాక్యం లేకపోతే నువ్వు పడిపోతావు, కట్టబడలేవు, కూలిపోతావు. కాబట్టి ప్రతి వ్యక్తి వాక్యంలో కట్టబడాలి. ముందు అది నేర్చుకోవాలి ఖచ్చితంగా. అది చాలా అత్యవసరమైంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు దీనిది ఇంకా ధ్యానించడానికి ప్రయత్నం చేయండి. ఉపదేశానికి ప్రాధాన్యత ఇచ్చి ఉపదేశంతో నింపబడిన విశ్వాసులు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా సరే వారు ఎప్పుడు కూడా సమాధానంగానే ఉంటారు, వారు ఎప్పుడు క్షేమంగానే ఉంటారు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమల్లో కూడా క్షేమంగా ఉంటారండి వాళ్ళు, హింసల్లో కూడా క్షేమంగా ఉంటారు. వ్యాధులు, బాధలు వాళ్ళని కదిపేస్తున్నా సరే వారు సమాధానంగా ఉండగలుగుతారు. ఎందుకంటే నీ లోన ఉన్న ఉపదేశం అలా ఉంచుతుంది.
కాబట్టి ఉపదేశం చాలా అవసరం మనకి. అది చాలా అంటే చాలా అవసరం. నేను మరలా చెప్తున్నాను, ఏ సంఘం అయితే ఉపదేశంలో ఎదుగుతుందో రాకడలో ఆ సంఘమే నిలబడుతుంది. జనాలు ఎక్కువ ఉన్న సంఘం కాదు, వాక్యం ఉపదేశంలో ఎదగాలి సంఘం ఎప్పుడు కూడా. ఈ రోజుల్లో ఏం జరిగిందో తెలిసినండి, అపోస్తుల కాలంలో అపోస్తులు దేనికి ప్రాధాన్యత ఇచ్చారంటే ఉపదేశానికి, వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చారు. వాక్యాన్ని బోధించి, వాక్యాన్ని ప్రకటించి, అప్పుడు రోగుల్ని స్వస్థపరిచి ప్రజలకి విడుదలను కలిగించారు, దెయ్యాల్ని వెళ్ళగొట్టారు. వీరేదైతే దేవునికి వాక్యాన్ని, ఉపదేశాన్ని ప్రకటించారో దాన్ని ప్రజల జీవితంలో క్రియారూపంలో చూపించడానికి వీరు చెప్పిన వాక్యం వెనువెంటే దేవుడు అద్భుతాలు చేయడం మొదలుపెట్టాడు. అలాగ సంఘం కట్టబడింది. ఇప్పుడు ఏం జరిగిందో తెలిసిన, సంఘంలో ఉపదేశం వెనక్కి వెళ్ళిపోయింది, వాక్యం వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు సంఘానికి అద్భుతాలు, స్వస్థత, విడుదల, భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా ముందు పెట్టేశారు. కారణం ఎందుకు అలా జరుగుతుందంటే, అలా పెడితేనే విశ్వాసులు వస్తున్నారు. విశ్వాసులు దేనికి ఆకర్షింపబడుతున్నారంటే, ఏదైనా ఒక అద్భుతం, ఏదైనా ఒక స్వస్థతం, ఏదైనా ఒక సూచిక్రియ, ఏదైనా ఒక మేలు అక్కడికి వెళ్ళగానే ఏదైనా జరిగిపోతుందంటే ఇక పొలోమని వచ్చేస్తూ ఉంటారు. అద్భుతాలతో కట్టబడుతున్న సంఘాలు, స్వస్థతలతో కట్టబడుతున్న సంఘాలు, తైలాభిషేక ప్రార్థనలని, ఇంకో ప్రార్థనని, ఇంకో ప్రార్థనని, ఇంకో ప్రార్థనని, అభిషేక కూడికలని, విడుదల కూడికలని, వీటికి ఎక్కువగా జనాలు ఆకర్షింపబడుతున్నారు. పొలోమని జనాలు వచ్చేస్తూ ఉంటారు అలాంటి కార్యక్రమాలు జరిగే దుక్కున. అయితే కానీ గుర్తించుకోండి, సత్యమేంటి తెలిసిన, వాక్యముతో కట్టబడిన సంఘమే నిలబడుతుంది. అదే నిలబడుతుంది ఎప్పటికైనా సరే. బైబిల్లో ఏమన్నాడు తెలిసిన, కొన్ని గడ్డితో కట్టబడుతున్నాయి, కొన్ని రాళ్లతో కట్టబడుతున్నాయి. చూడండి ఎక్కడుందా మాట, కొరింథీయులకు రాసిన వంటి మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము, నేను ముగిస్తాను, త్వరగా ముందుకెళ్దాం. 11 నుంచి చదవండి. వెయ్యబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వెయ్యనేరడు. 3వ అధ్యాయం క్షమించండి, మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 11వ వాక్యం. వెయ్యబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడును వెయ్యనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనా నీ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్కాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతాన్ని పుచ్చుకుంటాడు. ఇప్పుడు ఈ వాక్యం మీకు అర్థమైందా? నేను చెప్తాను వినండి 2 మాటలు మీకు. ఇక్కడ చూడండి, వెయ్యబడినది తప్ప మరి ఒక పునాది ఎవ్వడును వెయ్యనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఆమేన్ చెప్పండి. యేసుక్రీస్తే పునాది, అంటే వాక్యమే పునాది. ఇప్పుడు చూడండి, ఈ పునాది మీద కట్టబడుతున్నటువంటి కట్టడ దేంతో కట్టబడుతుంది? ఇక్కడ చూస్తే బంగారము, రాళ్లతో, కర్రతో, కొయ్యకాలతో, గడ్డితో కట్టబడుతుంది. ఇవన్నీ కట్టడాలే. కొన్ని గడ్డితో కట్టబడ్డాయి, కొన్ని కర్రలతో కట్టబడ్డాయి, వింటున్నారా? కొన్ని ఏమో రాళ్లతో కట్టబడ్డాయి, కొన్ని దేంతో కట్టబడ్డాయి? బంగారంతో కట్టబడ్డాయి. అన్ని కట్టడలే. కానీ ఒక రోజు వస్తుందంట, ఈ కట్టడల్ని పరీక్షించేది ఏంటంటే అది అగ్ని పరీక్షిస్తుంది. నేను ఎంత బాగా కట్టానో చూసేవా, ఎంత బాగుందో చూసేవా అంటే కుదరదు. దాన్ని పరీక్షించేది ఎవరు? అగ్ని పరీక్షిస్తుంది. చూడండి, ఇప్పుడు ఏ కట్టడ స్థిరమైంది, ఏ పునాది స్థిరమైంది అని అగ్ని పరీక్షించే టైం ఒకటి ఉంటుందంట. అగ్ని దిగి వచ్చింది. అగ్ని దిగి రాగానే ఏం జరిగింది? అగ్ని దిగి రాగానే గడ్డి కాలి బూడిదైపోయింది, కాలి బూడిదైపోయింది. కొయ్యకాలు కాడి బూడిదైపోయింది, కర్ర కూడా కాలి బూడిదైపోయింది, రాళ్ళు కూడా కాలి బూడిదైపోయాయి. బంగారం కాల్చబడుతున్న కొలది సువర్ణంగా మారిపోతా ఉంది. అవునా? బంగారం బూడిదవుతుంది అగ్ని లేస్తే.
అగ్నిలో బంగారం వేస్తే ఇంకా సువర్ణంగా మారిపోతుంది. అవునా? ఇప్పుడు అగ్ని దిగివచ్చి పరీక్షిస్తున్నప్పుడు గడ్డి పోయింది, కొయ్యకాలు పోయింది, కర్ర పోయింది, రాళ్ళు పోయి అన్ని బూడిదైపోయాయి. కానీ నిలబడిందల్లా ఏంటంటే బంగారం. చెప్పండి, ఏంటది? బంగారం. ఆ బంగారమే దేవుని యొక్క ఉపదేశము. వెండి బంగారముల కంటే శ్రేష్టమైంది నీ ఉపదేశం, నీ వాక్యం కదా. యేసు ప్రభువే బంగారం, వాక్యమే బంగారం. చూడండి, విశ్వాసుల హృదయములో బాధ ఉన్నప్పుడు, వాక్యం ఉన్నప్పుడు, ఉపదేశం ఉన్నప్పుడు, అగ్ని లాంటి పరీక్షలు వచ్చినప్పుడు వారే నిలబడతారు. ఎవరయ్యా శ్రమల్లో కూడా, బాధల్లో కూడా, హింసల్లో కూడా శత్రువు అగ్ని రూపంలో వచ్చి ఒకవేళ మనల్ని కాల్చడానికి ప్రయత్నం, ఎవరయ్యా నిలబడేదంటే ఉపదేశం కలిగిన వారే నిలబడతారు. శద్రకు మేషకు అబేద్గోలను అగ్నిగుండంలో వేసేస్తే కాలిపోయారు వాళ్ళు. ఆ అగ్ని పరీక్షలో వారు నిలిచారు. చూడండి, వాక్యముతో నింపబడిన విశ్వాసులే అగ్ని లాంటి శ్రమల మధ్యలో నిలబడతారు. అగ్ని లాంటి పరీక్షలు వచ్చినప్పుడు నిలబడతారు. వారే రాకడలు ఎత్తబడతారు. కాబట్టి ఈ పునాదిని నిర్లక్ష్యం చేయదు దేవుని బిడ్డలారా. నేను నా భక్తి జీవితంలో ఫస్ట్ నేర్చుకుంది ఇదే, వాక్యం వాక్యం వాక్యం. వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వడం. హల్లెలూయా. చదువు రాకపోయినా చదవాలని ఒక పిచ్చి, ఒత్తులు తిరగకపోయినా, మీరు మంచిగా చదువుకున్న వాళ్ళు తప్పులు చదివేస్తున్నారు. మరి నేను 2వ తరగతి చదువుకుని ఎలా చదువుతాను వాక్యం? చెప్పండి. నేను మొన్న ఒక మీటింగ్కి వెళ్ళి సాక్ష్యం చెప్తూ ఉంటే, మీరు స్టేజ్ మీదకి ఒక పెద్ద గెస్టేజ్ ఆఫీసులో వచ్చారు, మీరు 2వ తరగతి చదువుకున్నారంటే ఎవరికి నమ్మశక్యం లేదు. అంత చక్కగా దేవుడి మాటలు చెప్తున్నారు. చూడండి, వాక్యం చదవాలి, నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అయ్యో, చర్చిలో కేవలం గంట చెప్తున్నారు పాస్టర్ గారు, ఆ గంట తర్వాత ఇంకా వినాలని ఉంది కానీ ఆయన చెప్తాడా? ఆయన చెప్తులేదు. నేను ఇంటికి వెళ్ళి రోజు దేవుని వాక్యాన్ని చదివి ఈ వాక్యంతో నా హృదయాన్ని నింపుకుంటే ఎంత బాగుంటుంది. చూడండి, ఆ పునాదే మనల్ని నిలబెడుతుంది. స్తోత్రం చెప్పండి. ఉపదేశాన్ని నిర్లక్ష్యం చేసుకోవద్దు దేవుని బిడ్డలారా. ఉపదేశాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. వాక్యంతో నింపండి హృదయాల్ని. అది మీకు ఆత్మీయ పునాది లాంటిది. మీరు అద్భుతంగా శ్రమల్లో కూడా కట్టబడగలుగుతారు. ఆమేన్ చెప్పండి. అభివృద్ధి చెందగలుగుతారు. దేవుడు మీ పక్షంగా పని చేయడానికి దేవుని వాక్యంతో మీరు నింపబడిన వంటి ఆ హృదయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. రెండోది, ఇక్కడ మీరు గమనిస్తున్నప్పుడు చూడండి, ఆ మాటలు చదవండి ఒకసారి మరలా. అపోస్తుల కార్యము 2:42. బోధయందును సహవాసమందును. రెండో మాట ఏంటంటే సహవాసం. సహవాసమందు ఎడతెగకుండా ఉన్నారంట. వీరు ఏం చేశారంటే దేవునిలోనికి వచ్చిన తర్వాత ఆత్మీయ సహవాసాన్ని కాపాడుకున్నారు వాళ్ళు. అమ్మ వింటున్నారా? మొదటిదేమో వారు వేసుకున్న పునాది ఏంటంటే వాక్యం. వాక్యం అనే పునాది వారి జీవితంలో ఉంది. రెండోది ఏంటంటే సహవాసం. అందరూ చెప్పండి, ఏంటది? ఎవరితోటి? దుష్టులతోనా? పరిశుద్ధులతో. దుష్టులతో సహవాసమా? దుష్టులు సాంగత్యం, సహవాసం మంచి నడవడికను కూడా చెరిపేస్తుంది. ఇప్పుడు వీరు ఎవరితో సహవాసం చేస్తున్నారంటే పరిశుద్ధులతో. సంఘ సహవాసం అది ఒక ఆత్మీయ పునాది. దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. సంఘ సహవాసంలో స్థిరపడిపోవడం నేర్చుకోవాలి. సంఘ సహవాసం నీ ఆత్మీయ జీవితానికి చాలా బలాన్ని ఇస్తుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. బైబిల్లో మీరు గమనించండి, సహవాసాన్ని ఎవరైతే నిర్లక్ష్యం చేశారో, సహవాసాన్ని ఎవరైతే పెడచెవును పెట్టారో, వారు ఉన్నదంతా కోల్పోయారు వారి జీవితంలో. సహవాసం నిర్లక్ష్యం చేయకూడదు. చూడండి, అబ్రహాముని దేవుడు పిలిచాడు. అబ్రహాముతో పాటు లోతు వచ్చాడు. లోతు అబ్రహాముతో చక్కగా సహవాసాన్ని కలిగి ఉన్నాడు. అబ్రహాము సహవాసంలో లోతు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. బైబిల్ చెప్తా ఉంది,
అబ్రహామును దీవిస్తున్నప్పుడు దేవుడు ఆ లోతు మీదకి కూడా ఆశీర్వాదం వచ్చేస్తూ ఉందంటండి, సమృద్ధి వచ్చేస్తూ ఉందంటండి. లోతుకి కూడా పశువులు కాపరులు ఉన్నారు, మందలు ఉన్నాయి, ఆస్తి ఉంది, సంపద ఉంది. ఎలా వచ్చింది అంటే సహవాసం. అభివృద్ధి అనేది సహవాసం మీద ఆధారపడి ఉంటుంది. విస్తరించబడడం, ఫలించడం, అభివృద్ధి చెందడం, క్షేమంగా ఉండడం, దేవుని చేత కట్టబడడం అనేది నువ్వు సంఘ సహవాసానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నావో దాని మీద ఆధారపడి ఉంటుంది. చాలామంది దేవునితో సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అపోస్తులు సహవాసం, సేవకులతో సహవాసం కలిగి ఉండాలి. పరిశుద్ధులు సహవాసాన్ని కలిగి ఉండాలి. దేవునితో చెయ్యాలి, సేవకులతో చెయ్యాలి, పరిశుద్ధులతో చెయ్యాలి. ఈ సహవాసమే నీ జీవితాన్ని ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వెళ్తుంది. హల్లెలూయా. సహవాసాన్ని నిర్లక్ష్యం చేయకూడదు ఎప్పుడు కూడా. అది చాలా ప్రాముఖ్యమైనది. అపోస్తులు సహవాసం ముందు ఎడతెగకుండా ఉన్నారు. అపోస్తులను ఎప్పుడైనా విడిచిపెట్టారా? వాళ్ళు విడిచిపెట్టలేదు. పరిశుద్ధులను ఎప్పుడైనా విడిచిపెట్టారా? విడిచిపెట్టలేదు. ప్రతిరోజు సహవాసం చేశారంట వాళ్ళు. స్తోత్రం చెప్పండి. కింద చదవండి ఒకసారి. విశ్వసించిన వారందు 44 నుంచి ఏకముగా కూడి తమకు కలిగినది ఏదియు సమిష్టిగా ఉంచుకొని ఇదియుగాక వారు తమ చరాస్తులను నమ్మి అందరికీ వాటి వాటి అక్కరల కొలది పంచిపెట్టి మరియు వారు ఏక మనుషులే ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ప్రతిరోజు దేవుని మందిరంలో తప్పకుండా కూడుకుంటున్నారు. స్తోత్రం చెప్పండి. ప్రతి వారం తప్పకుండా కూడుకుంటున్నామా? ఈ సంవత్సరంలో ఎన్ని వారాలు పోగొట్టుకున్నారు? మీరు పోగొట్టుకున్న వారు ఆలోచించండి ఒకసారి. చూసారు, వాళ్ళు మందిరాన్ని నిర్లక్ష్యం చేశారా? సంఘ సహవాసాన్ని నిర్లక్ష్యం చేశారండి. నేను మొన్న వాట్సాప్లో ఒక కొటేషన్ చదివాను, నాకు ఆశ్చర్యం అనిపించింది. లేటెస్ట్ విశ్వాసులు బయలుదేరారంట. లేటెస్ట్ విశ్వాసులు అంట. అవి చదువుతూ ఉంటే నాకు నవ్వు వచ్చింది. గ్రూపులో పెడతానుకుని ఎవరో పెట్టారు గ్రూపులో, మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవలని పెట్టలేదు. అందులో ఎంత ఘోరంగా ఉందంటే అవి చదువుతుంటేనే విచిత్రం అనిపిస్తూ ఉంది. రోజు ఉద్యోగానికి లేటుకి వెళ్ళరంట కానీ మందిరానికి లేటుకు వస్తారంట లేటెస్ట్ విశ్వాసులు వీళ్ళు. ఉద్యోగానికి సెలవు పెట్టరు కానీ మందిరానికి సెలవు పెడతారంట. ఎప్పుడైనా సెలవు కావాలితే ఎక్కడైతే పని చేస్తున్నారో వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని సెలవు పెడతారంట కానీ కనీసం సెలవు పెట్టినట్టు పాస్టర్ గారికి ఒక మాట చెప్పారంట. లేటెస్ట్ విశ్వాసులు అంట వీళ్ళు. అవన్నీ చదువుతుంటే మరి ఎవరికి వచ్చిందో తెలియదు కానీ ఒక పేపర్ మీద నాకు ఆశ్చర్యం అనిపించింది. అమ్మ నిజమే కదా అనిపించింది. చేతులు పైకి ఎత్తి స్తోత్రం చెప్పండి. మనం లేటెస్ట్ విశ్వాసులుగా ఉండకూడదంట. ఆమె చెప్పండి. అపోస్తుల కాలం నాటి సంఘం ఎలాగుందో అలాగే మనం ఉండాలి. ఆమె సహవాసాన్ని కోల్పోవద్దు దేవుని బిడ్డలారా. దేవుడు నిన్ను ఎక్కడ ఏ సంఘంలో పెట్టాడో ఆ సంఘ సహవాసాన్ని నువ్వు చనిపోయేదాకా నువ్వు కోల్పోకూడదు. నువ్వు మరణిస్తేనే నువ్వు కూర్చుండే స్థలం ఖాళీ కావాలి. ఆమేన్. ఎట్టి పరిస్థితుల్లో కూడా సంఘ సహవాసాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. దాన్ని కాపాడుకోవాలి. ప్రతిరోజు తప్పక దేవాలయంలో కూడుకున్నారు. సహవాసానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు వాళ్ళు. ప్రతిరోజు కలిశారు. పరిశుద్ధులతో కలవడమే ధన్యత అనుకున్నారు. పరిశుద్ధులతో కలిసి దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి మరి ప్రార్థించడం, దేవునికి ఆరాధన చేయడం, దేవునితో గడపడమే ధన్యత అనుకున్నారు వాళ్ళు. దేవుని బిడ్డలతో కలిసి సహవాసం చేయడమే గొప్ప భాగ్యం అనుకున్నారు. ఏమండి, నేను మొన్న జోషువతో చెప్తా ఉన్నా. నేను విజయవాడలో వస్తా కారులో, అరే నేను రక్షించబడిన తొలి దినాల్లో సంఘంలో ఎలా ఉంటుంది అంటే ఆదివారం ఒక పండగ. చెప్పండి, ఆదివారం అంటే ఏంటి? మాకు పండగ కింద ఉండేది. మేము మధ్యాహ్నం 1 గంటకి మందిరానికి వెళ్తే సాయంత్రం 8 గంటల దాకా, నైట్ 8 గంటల దాకా మందిరంలో ఉండేవాళ్ళం అండి. మేము గంటల తరబడి ఆరాధన నడిచేది. 3 గంటలు చెప్పేవారు ఏకంగా వాక్యం. పాస్టర్ గారు 3 గంటలు 3 అవర్స్ చెప్పేవారు వాక్యం. చెప్పిన తర్వాత సాయంత్రం 6:30 7 గంటలకు ఆరాధన అయిపోయిన తర్వాత కూడా ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడే వాళ్ళం కాదు. మరలా కాసేపు సహోదరులు అందరూ కలిసి, అన్న ఎలాగున్నారు, బాగున్నారా, సిస్టర్ ఎలాగున్నారు, పిల్లలు ఎలాగున్నారు, నా గురించి మీరు ప్రార్థన చేస్తున్నారా, మీ గురించి నేను ప్రార్థన చేస్తాను, ఒకరినొకరు పలకరించుకోండి, ఒక కుటుంబంతో ఒకరు కలిసి అలాగ మళ్ళీ ఒక గంట సేపు. అప్పుడు ఎప్పుడో 8 గంటలకు ఇంటికి వెళ్ళి అన్నం పడుకుంటే వాళ్ళు. ఆదివారం అలా నడిచేది. ఇప్పుడు చూడండి, ఆమేన్ అనగానే లేటెస్ట్ విశ్వాసులు అంట.
సహవాసానికి విలువ ఉందో చెప్పండి? అసలు కనీసం ఆదివారం అయినా చర్చికి వచ్చినప్పుడు ఒకరినొకరు పలకరించుకుంటున్నావా? మనం ఒకరినొకరు ఆదరించుకుంటున్నావా? ఒక్క మాట, అమ్మ ఎలాగున్నారు, బాగున్నారని ఒక్క మాట ప్రేమతో పలకరిస్తే అవతల వ్యక్తి ఎంత ఆదరించబడతాడు. ఈరోజు చాలా మందికి సంఘ సహవాస విలువలు అర్థం కావట్లేదండి. మా పాస్టమ్మ గారిని అడగండి సాక్ష్యం. ఇప్పటికీ కూడా నేను కాకినాడ వెళ్తే కాకినాడలో ఉన్న సంఘస్థులందరినీ కలుస్తాను, అందరితోటి మాట్లాడతాను. మందిరానికి వెళ్ళానంటే ఆరాధన అయిపోయిన తర్వాత అందరినీ కలిసిన తర్వాతగా నేను ఇంటికి వెళ్ళను. సహవాసాన్ని చిన్న చూపు చూడమాకండి. సహవాసమే నీకు బలం, గుర్తించుకో. నువ్వు ఒంటరిగా ఉండి ఏమీ చేయలే. హల్లెలూయా. అర్థమవుతుందా? అపోస్తులు సహవాసం ఉండాలి, సేవకులతో సహవాసం చేయండి, విశ్వాసులతో సహవాసం చేయండి, పరిశుద్ధుల గుంపుతో కలవండి, టైం స్పెండ్ చేయండి, సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఈ పరిశుద్ధుల సహవాసులు నువ్వు ఉన్నప్పుడు దేవుడిచ్చి అభివృద్ధి ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. ఎవరితోటి మాట్లాడకుండా ఒంటరిగా ఉండి ఏదో నీ దారిని వచ్చేసి వెళ్ళిపోయి అలాగా ఎవరితోటి ఏ రకమైన సహవాసం లేకపోతే నీకు అది క్షేమంగా ఉండదు. కాబట్టి సహవాసం అనేది చాలా విలువైంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సహవాసానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతిరోజు మందిరములో వారు మానక తప్పక కూడుకున్నారు అంటే పరిశుద్ధులు సహవాసానికి విలువిచ్చారండి వాళ్ళు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏదో ఒక ఆదివారం వస్తున్నాం, ఒక ఆదివారం మానేస్తున్నాం, ఒకరోజు వెళ్తున్నాం మందిరానికి, ఒకరోజు మానేస్తున్నాం. ఏమన్నా నన్ను అడుగుతారేంటి పాస్టర్ గారు, నాకేమైనా ఫోన్ చేస్తాడా, నన్ను ఏమైనా తిడతాడా, ఏముందో ఒకరోజు వస్తే వస్తాను లేకపోతే లే, ఇలా కాదు. విలువ సహవాసానికి. సంఘం అంటే ఒక కుటుంబం లాంటిది. స్తోత్రం చెప్పండి. సంఘం అంటే ఒక దేవుని కుటుంబం. ఇది రెస్పాన్సిబిలిటీ ఉండాలి నీకు. సంఘంలో ఒక కుటుంబంలో నువ్వు ఉన్నప్పుడు కుటుంబంలో నుంచి ఎక్కడికైనా బయటికి వెళ్తున్నావు అనుకో, నువ్వు ఎంత బాధ్యత కలిగి ఉంటావు. అలాగే సంఘంలో ఉండాలి. సంఘం అంతా నీ కుటుంబం. సంఘ సహవాసానికి విలువనివ్వాలి, సంఘ సహవాసాన్ని గౌరవించాలి. అప్పుడు అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, అబ్రహాముతో ఉన్న లోతు ఎంతో దీవించబడ్డాడంట. ఒకరోజు లోతు కాపర్లకి అబ్రహాము కాపర్లకి గొడవ వచ్చింది. అబ్రహాం అన్నాడు, నువ్వు వేరొక ప్రాంతానికి వెళ్తే నేను వేరొక ప్రాంతానికి వెళ్తానే, మరి వెళ్ళిపోతావని అన్నాడు. అనగానే లోతు అబ్రహామును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. బైబిల్లో మనం చదువుతున్నాం కదా. సొదొమ గొమొర్రా పట్టణాలు చూశాడు, పచ్చగా ఉంది, ఏదేను తోటలాగా ఉంది, బాగుంది, కనులకి మంచిగా కనిపించింది. వెళ్ళిపోయాడు ఒంటరిగా. వెళ్ళిపోయి సొదొమ గొమొర్రా పట్టణం దగ్గర నివాసం ఉండి, అక్కడ కాపురం ఉండి, గవిని దగ్గర ఉండి నివాసం చేస్తున్నాడు. బైబిల్ ఏం చెప్తుంది చెప్పండి? ఎప్పుడైతే ఆయన అబ్రహామును విడిచిపెట్టి వెళ్ళిపోయాడో, సహవాసంలోంచి ఒంటరిగా మారిపోయాడో, ఒకరోజు ఏం చేసింది తెలిసిన? సొదొమ గొమొర్రా పట్టణాల మీదకి రాజులు వచ్చి యుద్ధం చేయడం మొదలు పెట్టారు. యుద్ధం చేసినప్పుడు ఏం జరిగింది? సొదొమ గొమొర్రాలో పట్టణంలో ఉన్న ఆస్తిని అంతా తీసుకుని వెళ్ళిపోయారు రాజులు. లోతు భార్యను తీసుకెళ్ళిపోయారు, పిల్లల్ని తీసుకెళ్ళిపోయారు, ఆస్తిని తీసుకెళ్ళిపోయారు. సమస్తాన్ని లోతు కోల్పోయాడు. ఒక హెబ్రీయుడు వచ్చి అబ్రహాముతో చెప్తున్నాడు, అయ్యా సొదొమ గొమొర్రా పట్టణం మీద యుద్ధం జరిగిందయ్యా, దాడి జరిగింది, రాజులు వచ్చారయ్యా, దోచుకుని వెళ్ళిపోయారయ్యా, అందులో నీ సహోదరుడు నీ కుమారుడు కూడా ఉన్నాడయ్యా, మొత్తం కోల్పోయాడయ్యా నన్ను. అప్పుడు మళ్ళీ అబ్రహాం పరిగెడతా ఉన్నాడు లోతు దగ్గరికి. ఎందుకు బిడ్డ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావు? అబ్రహాము తనతో పాటు ఉన్న సైన్యాన్ని తీసుకుని వెళ్ళాడు. ఆ సొదొమ గొమొర్రా పట్టణాల మీద ఎవరైతే యుద్ధం చేశారో రాజులతో యుద్ధం చేశాడు, మొత్తం తీసుకున్నాడు. తీసుకొచ్చి మళ్ళీ లోతు చేతుల్లో పెట్టాడు అంతా కూడా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూసారా, ఒంటరిగా ఉన్న లోతు అన్ని కోల్పోయాడు. ఆత్మీయ నాయకత్వాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు చాలామంది. నీ మీద శత్రు దాడి చేస్తే నీ పక్షంగా పోరాటం చేసేది ఆత్మీయ నాయకుడే. అర్థమవుతుందా? మొన్న ఒక అక్క ప్రార్థనకి రావడం మానేసింది టేకుమట్టలో. 2-3 వారాలు రాలేదు. ఎందుకు రాలేదా అని నేను అడుగుతున్నాను. తర్వాత కారణం చెప్పారు. నాకు చాలా విచిత్రం అనిపించింది. ఏంటి ఆ కారణం అంటే, అందరికీ నెత్తిమీద చేయబెట్టి ప్రార్థన చేశానంట, ఆవిడకి నెత్తిమీద చేయబెట్టి ప్రార్థన చేయలేదంట. అందరికీ ఎక్కువసేపు చేశానంటే ఆవిడకి ఎక్కువసేపు చేయలేదంట. అంటే నా ప్రార్థన ఆవిడకి తృప్తిగా అనిపించక ప్రార్థన మానేసిందండి ఆవిడ. న్యాయమేనది? అది న్యాయం. అది మళ్ళీ పిలిచి ఒకరోజు పలకరించి మరి ఏం చేస్తాం? మరి మళ్ళీ పట్టుకుండి
నువ్వు అలా ఒంటరిగా వెళ్ళిపోతే ఫస్ట్ సైతాన్ ఏం చేస్తాడంటే గుంపులో నుంచి వేరు చేస్తాడు, సహవాసుల నుంచి వేరు చేస్తాడు, నిన్ను ఒంటరిగా ఉండేలాగా సపరేట్గా ఉండేలా చేసిన తర్వాత దాడి చేస్తాడు. అబ్రహాముని విడిచిపెట్టి లోతు వెళ్ళిపోయిన వెంటనే ఏమీ రాలే. ఫస్ట్ అబ్రహాము సహవాసుల నుంచి లోతుని వేరు చేశాడు సైతాన్. లోతు ఒంటరిగా ఉండడం చూశాడు, ఒక దెబ్బ కొట్టకైనా మొత్తం అన్ని కోల్పోయాడు. సహవాసాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మళ్ళీ నేను ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడకి పలకరించి ప్రార్థన చేసి, సరే అమ్మ ఈసారి అర్ధగంట ప్రార్థన చేస్తాను, నీకు మరి ఓపుకున్నా లేకపోతే ఖచ్చితంగా కుర్చీ చేసుకుని మరి నీకు ప్రార్థన చేస్తాను. అప్పటి నుంచి ఏం జరుగుతుంది తెలిసిన, అందరికీ మామూలుగా ప్రార్థన చేసినా చేయకపోయినా ఆవిడ కొంచెం గట్టిగానే చేస్తున్నాను ప్రార్థన. ఏమో గమ్మున వెళ్ళిపోద్దేమోని. మళ్ళీ ఇలా ఉంటాయన్నమాట విశ్వాసుల పరిస్థితులు. అబ్రహాం అన్ని కోల్పోయాడు, లోతు అన్ని కోల్పోయాడు. దేవుని బిడ్డలారా, ఇదొక హెచ్చరికగా తీసుకోండి. మీరు నయోమిని గమనిస్తే యూదా బెత్లెహేముని విడిచిపెట్టి వెళ్ళిపోయింది, అన్ని కోల్పోయింది. సహవాసులు ఉన్నప్పుడు ఉండే ఆశీర్వాదం ఒంటరిగా ఉంటే ఉండదు. యెరూషలేముని విడిచిపెట్టి యెరికో పట్టణానికి వెళ్ళిపోతున్నాడంటే ఒక వ్యక్తి, ఏమన్నా ఉన్నాయా? అన్నీ కోల్పోయాడు, దొంగల చేతులు చిక్కుకున్నాడు. గుర్తించుకో, నువ్వు ఎప్పుడైతే ఒంటరిగా ఉంటావో సాతాను పొంచుకుని ఉంటాడు నిన్ను ఎక్కడ దెబ్బ కొట్టాలా అని. కాబట్టి ఫెలోషిప్, అందరూ చెప్పండి, సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరము. పురుషులందరూ ఐక్యత కలిగి ఉండాలి, స్త్రీలందరూ ఐక్యత కలిగి ఉండాలి, సంఘమంతా ఐక్యత కలిగి ఉండాలి, సహవాసానికి విలువ ఇవ్వాలి. ఏదైనా పరిస్థితి వచ్చి ప్రార్థన చేయవలసి వస్తే అందరూ కూడా కలిసి ప్రార్థన చేయాలి. సంఘ సహవాసాన్ని, పరిశుద్ధుల సహవాసాన్ని ఎప్పుడు కూడా దేవుని పిల్లలు నిర్లక్ష్యం చేయకూడదు. చేతులు పైకెత్తి అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తర్వాత మాట చదవండి ఒకసారి. రొట్టె విరుచుట యందు ప్రార్థన చేయుట యందు. అందరూ చెప్పండి, రొట్టె విరుచుట యందు. రొట్టె విరుచుట యందు ఎడదెగకుండా ఉన్నారు. రొట్టె విరిచే అనుభవం అదొక పునాది. ప్రతిరోజు వారు కూడిన ప్రతిసారి కూడా ప్రతిరోజు ఇంటింట వారు ఏం చేశారంటే ప్రభు బలలో పాలుపంపులు పొందుతూ వచ్చారు. ప్రభు బలలో ప్రతిరోజు వారు పాలుపంపులు పొందారు. ఇంటింట రొట్టె విరిచారు వాళ్ళు. అప్పుడు ఇలా మందిరాలు లేవు కాబట్టి ఇంటిలోనే కూడుకునేవారు. కాబట్టి ఇంట్లో కూడుకుంటున్న ప్రతిసారి వాళ్ళు ఏం చేశారంటే యేసయ్య శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి దీన్ని చేయండి అని చెప్పాడు కదా. ప్రతిరోజు వాళ్ళు ఏం చేశారు తెలిసిన, యేసయ్య శిలువ బలియాగాన్ని జ్ఞాపకం చేసుకున్నారు, శ్రమను జ్ఞాపకం చేసుకున్నారు. ఇంటింట కూడిన ప్రతిసారి వాళ్ళు ఏం చేశారంటే రొట్టె విరిచారు. రొట్టె విరిచే విషయంలో నిర్లక్ష్యంగా లేరు వాళ్ళు. క్రమం తప్పకుండా రొట్టె విరుస్తూ వచ్చారు వాళ్ళు. అది వారికి ఒక పునాదిలాగా ఉపయోగపడింది. ఆమె చెప్పండి. చూడండి, మీ జీవితంలో మరొక పునాది ఏంటంటే ప్రభు బల ఆరాధన. అది చాలా పరిశుద్ధమైంది, చాలా పవిత్రమైంది. ఏదో ఆచార ప్రకారంగా మనం తీసుకోవడం కాదు, అలవాటు ప్రకారంగా మనం తీసుకోవడం కాదు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అన్నాడు యేసయ్య. ఆమేన్ చెప్పండి. నీకు జీవం ఎప్పుడు ఉంటుంది? జీవం ఉంటే అభివృద్ధి ఉంటుంది. జీవం ఎప్పుడు ఉంటుందంటే ఆయన శరీరాన్ని తినాలి కదా, ఆయన రక్తాన్ని త్రాగాలి కదా. వాళ్ళు ప్రతిరోజు ఆ పని చేశారు. ప్రతిరోజు ప్రభు బలలో మానక పాలుపంపులు పొందుతూ వచ్చారు. చాలామంది ప్రభు బల నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. తమ్ముడు ఈరోజు బలకు రాలేదేమా, చెల్లి ఈరోజు బల్లారదని రాలేదేమా అంటే ఏదో చిన్న చిన్న కారణాలు చెప్తూ ఉంటారు. అది నీ ఆత్మీయ పునాది. ఆమె నీ పునాదిని నువ్వు పాడు చేసుకోకూడదు. నీ పునాదిని నువ్వు పాడు చేసుకోకూడదు. ఎన్ని పనులున్నా సరే ప్రభు బల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. మనం ప్రభు బలలో పాలుపంపులు పొందాలి. ప్రభు శరీరాన్ని తిని ప్రభు రక్తాన్ని త్రాగే విశ్వాసులే ఆత్మీయ పునాదిని కలిగిన విశ్వాసులు. దాని విలువ తెలియక చాలాసార్లు మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఆ రోజు ఏదైనా పని ఉందనుకోండి, దాన్ని పక్కన పెట్టేస్తూ ఉంటాం. చిన్న చిన్న కారణాలకే మానేస్తూ ఉంటాం. అలా చేయకూడదు. అలా చేస్తే నీ పునాది బలహీనం అయిపోద్ది. అలా చేస్తే శత్రువు నీ మీదకి దండెత్తి వచ్చినప్పుడు నువ్వు పడిపోతావు. పునాది స్ట్రాంగ్గా ఉండాలి. ప్రభు బల తీసుకునే విషయంలో ఎన్ని పనులున్నా నిర్లక్ష్యం చేయదు దేవుని బిడ్డలారా. అదే మీకు క్షేమము. ఆమె చెప్పండి. ప్రభు బలలో నువ్వు పాలుపంపులు పొందుతున్నావు అంటే ఆయన మరణములోనికి పాలుపంపులు పొందుతున్నావు. ఆయన మరణాన్ని అంగీకరిస్తున్నావు. కాబట్టి రొట్టె విరిచే విషయంలో ఎవ్వరు కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. వారు ప్రతిరోజు రొట్టె విరిచారు. తర్వాత రోజుల్లో ప్రతిరోజు కుదురుతులేదని ప్రతి వారం పెట్టారు.
ప్రతి వారం కూడా విశ్వాసులు రావట్లేదు, కనీసం 6 రోజులు పని చేసుకుంటూ 7వ రోజు చర్చికి రావట్లేదు. సర్లే నెలకొకసారి పెడదామని చెప్పేసి నెలకొకసారి పెట్టారు. కొంతమంది నెలకొకసారి కూడా రావట్లేదు. సిలోను పెంతుకొస్తు సంఘాల్లో 6 నెలలకు ఒకసారి పెట్టారు. చూడండి, ప్రతిరోజు వాళ్ళు విరిచినప్పుడు మనము కనీసం ప్రతి నెల క్రమం తప్పకుండా బలలో పాలుపంపులు పొందుద్దా చెప్పండి? హల్లెలూయా. ఎబ్రోన్ సంఘాల్లో ఇప్పటికీ ప్రతి ఆదివారం బలలో పాలుపంపులు పొందుతారు. ప్రతి వారం నువ్వు ప్రతిరోజు పొందొచ్చు, ప్రతి వారం పొందొచ్చు, ఎప్పుడైనా పొందొచ్చు. నువ్వు బల్ల తీసుకుంటున్న ప్రతిసారి ఏంటంటే రొట్టెని పట్టుకోగానే ఆయన శరీరం జ్ఞాపకం రావాలి, రక్తం పట్టుకోగానే ఆయన రక్తం జ్ఞాపకం రావాలి, నీకు ద్రాక్షరసం పట్టుకోగానే. దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే యేసయ్య మరణాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు, యేసయ్య శిలువ బలియాగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నావు. ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు అంటాడు దేవుడు. కాబట్టి ప్రభు బలి ఎవరు నిర్లక్ష్యం చేయకూడదు, దాన్ని ఆకతాయిగా తీసుకోకూడదు. అది చాలా పవిత్రమైంది. ఆమెను చెప్పండి, చాలా పవిత్రమైన కార్యం అది. యేసయ్య తాను అప్పగింపబడక ముందు రోజు రాత్రి ఆ మేడగదిలో ఆ ప్రభు బల్లారాధన సమయంలో ఆయన రొట్టె విరిచి చెప్తున్నాడు కదా, ఇది మీ కొరకు విరగొట్టబడుతున్న నా శరీరం, మీ కొరకు చిందించబడుతున్న రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకోవడం దీన్ని చేయండి అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైన బల్ల తీసుకునే విషయంలో ఎవ్వరు కూడా వెనకబడకూడదు. ఇవన్నీ కూడా పునాదులు. చేతులు పైకెత్తి అందరూ కూడా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ప్రభు వల్ల నిర్లక్ష్యం చేస్తున్నారు, అలా చేయకూడదు. చివరిగా ప్రార్థన జీవితం గురించి మాట్లాడుతూ వచ్చాడు దేవుడు. ప్రార్థన జీవితాన్ని బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రార్థన పట్ల నిర్లక్ష్యం ఉండకూడదు. ప్రార్థనే నీ ఆత్మీయ పునాది. ఆమె ప్రార్థన పట్ల చాలామంది నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ప్రార్థన పట్ల నిర్లక్ష్యంగా ఉంటే మన ఆత్మీయ పునాది బలంగా లేనట్టే. అప్పుడు దేవుడు మన జీవితంలో ఇచ్చే అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని మనం చేతులారా పోగొట్టుకునే వారికి ఉంటాం. ఆది సంఘం ఈ 4 ఒక కుర్చీ ఉంది చూడండి, ఇప్పుడు కుర్చీ ఉంది, దానికి ఎన్ని కాళ్ళు ఉన్నాయి అంటే 4 కాళ్ళు ఉన్నాయి. ఈ 4 కాళ్ళు కుర్చీ మీద ఎంత బరువు పెట్టినా ఆగుతుంది. ఇప్పుడు ఇందులో ఒక కాలు లేదనుకోండి, 3 కాళ్ళే ఉన్నాయి, బరువు ఆగుతుంది బిడ్డ? కాబట్టి విశ్వాసకి 4 పునాదులు లాంటివి. 1 బోధ, 2 సహవాసం, 3 రొట్టె విరవడం, 4 ప్రార్థనా జీవితం. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. మీరు ముందు వీటిని నిర్లక్ష్యం చేయొద్దు. ఇవి సరిగ్గా ఉండాలి. ముందు ఇవి కరెక్ట్గా ఉంటే ఇప్పుడు కూర్చున్నా, బరువు పెట్టినా, ఏది జరిగినా సరే దీని మీద బరువు ఆగుతుంది. ఇందులో ఏ ఒకటి నిర్లక్ష్యంగా ఉన్నా నువ్వు బలహీనంగా ఉన్నట్టే. చాలామంది ఏదో ఒక కోణంలో బలహీనంగా ఉంటున్నారు. అలా ఉండకూడదని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. చూడండి, దేవుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మారే దేవుడు కాదు. ఆయనకి పక్షపాతం లేదు. నీకు నీ కుటుంబానికి క్షేమాన్ని ఇవ్వడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. నిన్ను కట్టడానికి దేవుడు సిద్ధంగానే ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగానే ఉన్నాడు. నిన్ను అభివృద్ధి చేయడానికి దేవుడు సిద్ధంగానే ఉన్నాడు. ఉన్నతమైన కట్టడ నీ మీద, నీ జీవితం మీద కట్టడానికి దేవుడు సిద్ధంగానే ఉన్నాడు. అయితే ఫస్ట్ నువ్వు నీ ఆత్మీయ పునాదిని జాగ్రత్తగా కాపాడు. చాలామంది దేవుని బిడ్డలారా ఆత్మీయ పునాదిని పాడు చేసుకుంటున్నారు. మనం అలా చేసుకోకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రభు బలలో మనం పాలు పంపులు పొందబోతూ ఉన్నాం. ఆయన శరీరంలో, రక్తములో పాలు పంపులు పొందబోతూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించగలిగితే మోకరించి ప్రార్థన చేద్దాం.